హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్ము నానాదుడా. చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్ము నానాదుడా. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. హల్లెలూయా 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 హల్లెలూయా. చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్ము నానాదుడా. చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్ము నానాదుడా. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఆరాధనా 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 నా ప్రాణ ప్రియునికే ఆరాధనా. కొద్ది కాలమే ఈ శ్రమలు సహించే కాలముల్ తీరును. శబ్దమెత్తి నేను పాడుతున్న పాట మీరు రిపీట్ చేసి నాతో పాటు పాడవచ్చు. లేదా సియోన్ జయసురాలని సాంగ్ బుక్ మీ చేతిలో ఉంటే దానిలో ఉన్నది. కొద్ది కాలమే ఈ శ్రమలు సహించే కాలముల్ తీరును. కొద్ది కాలమే ఈ శ్రమలు సహించే కాలముల్ తీరును. పునరుద్ధాన దిన మందునా చేరేదన్ రుమ్మునా. పునరుద్ధాన దిన మందునా చేరేదన్న ప్రియుని రొమ్మునా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా కలిసి ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఆరాధనా విమోచింపబడిన వారు సియోనులో హర్షింతుం ఏగమై విమోచింపబడిన వారు సియోనులో హర్షింతుం ఏగమై నిత్య సంతోషం శిరస్సుపై మాయమయ్యే కన్నీలు దుఃఖము నిత్య సంతోషం వారి శిరస్సుపై మాయమయ్యే కన్నీలు దుఃఖము హల్లెలూయా 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 ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఆరాధనా చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్ము నానాదుడా చీకటి త్రోవలో తోడుగా రమ్ము నానాదుడా ఈదరి విడచి నీ సన్నిధి చేరుట ఏ నాకు పెన్నిది ఈదరి విడచి నీ సన్నిధి చేరుట ఏ నాకు పెన్నిది మీరు చప్పట్లు కొట్టకపోతే నేనేం బాధపడను, కానీ మీరు పాడకపోతే మీరు అర్థం గ్రహించరు. నేను చెప్తున్నా మీకు అర్థం అవుతుందా? చీకటి త్రోవలో దీపమై తోడుగా రండి నాదుడా. చీకటి త్రోవ అంటే రాత్రి స్ట్రీట్ లైట్ లేని త్రోవ కాదండి. చీకటి త్రోవ అంటే అదే ఉదాహరణతో చెప్తాను. రాత్రివేళ మనం నడిచి వెళుతున్నటువంటి మార్గములో లైట్ ఏది లేకపోతే ముందు ఏమున్నదో మనకు తెలియదు. ఒక గుడ్డివానికి జీవితకాలం అంతయు చీకటి, నెక్స్ట్ ఏమిటి అని తెలియదు, ఇక జరగబోతున్నది ఏమిటో తెలియదు. అందుకే గుడ్డివానికి యేసయ్య చూపించారు. చూపు దొరికిన వాడు లోకానుసారంగా వెళ్ళలా, యేసు వెంట సాగెను అని బైబిల్లో ఉంది. అర్థం, వెలుగు దొరకగానే ఒక వ్యక్తి యేసుని వెంబడించారని. ఈ భూమిలో చీకటి త్రోవ ఒక ప్రయాణమే. అంటే నెక్స్ట్ ఏమిటి ఎవరికి తెలియదు. మనకెవరికైనా తెలుసా ఈ తిరిగి వెళ్ళే మార్గంలో మన కొరకు ఏ వేచి ఉన్నదని? నేను ఇక్కడికి కారులో వస్తున్నప్పుడు సమయం లేట్ అయిందేమోనని కొంచెం స్పీడ్గానే నా కుమారుడు నడిపిస్తూ ఉన్నాను. అప్పుడు నేను చెప్పాను, ఈ మనం వెళ్తున్నటువంటి రోడ్డుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే
ఈ సైడ్ ఫెన్సింగ్ ఏమీ లేని రోడే. సడన్లీ ఏదైనా గేదె ఎగిరి రావచ్చు రోడ్డు మీదకి, లేదా ఒక కుక్క అడ్డం రావచ్చు. అందుకొరకు మనం స్పీడ్గా చేరాలని ఆశతో వెళ్ళను. అది కొన్ని సమయమున ఏమవుతుందంటే ఈ అడ్డు వచ్చిన దాన్ని బట్టి మనం ఆగిపోవాల్సిన స్థితి కలుగుతుంది. అందుకొరకు నేను చెప్పాను కొంచెం స్లో చేద్దాం. ఇక్కడ వచ్చినప్పుడే అర్థమైంది నేను చాలా ఎర్లీగా వచ్చానని. 12 దాటినప్పుడు అది ఎర్లీగానని అప్పుడే అర్థమైంది. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఏమిటి మనకు తెలియదు. వాట్ లైస్ బిఫోర్ అస్, నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎవరికి తెలియదు. మనమందరం తిరిగి ఇంటికి వెళ్ళాలని ఆలోచనతో వచ్చారు కదా, లేదా? అంటే సిలువ గుర్తు వేస్తున్నారో నాకు డౌట్ ఉంది. మనమందరం తిరిగి ఇంటికి వెళ్ళాలని ఆలోచనతోనే వచ్చారు. వెళ్దామని ఆశిస్తున్నాం, కానీ వెళ్తారా ఎవరికి తెలుసు. కానీ ఒక్క నిశ్చయం అయితే ఉంది, నిత్య ఇంటిలో చేర్చబడతాం. ఆ నిశ్చయం ఉందా? అది ఉంటే మీరు ఆమెను చెప్తారని తెలుసు. హల్లెలూయా. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ నేను కన్ను తెరుస్తాను, ఆ నిత్య రాజ్యంలో నేను ఉంటాను అని నిశ్చయం ఉంటే ఆ వ్యక్తి చీకటిలో నడవట్లేదు, ఆ వ్యక్తి మాత్రమే వెలుగులో నడుస్తున్నారు. అందుకే పరిశుద్ధ బైబిల్లో ఇలాగ రాయబడి ఉన్నది, నన్ను వెంబడించువారు చీకటిలో నడవగా జీవపు వెలుగు కలిగి ఉండును. అర్థం, ఈ వెలుగు నిత్య జీవములోనికి తీసుకొని వెళుతున్న వెలుగే. ఆమేన్. కేవలం చేతిలో ఒక టార్చ్ ఉంటే చాలు. మొన్న ఆంధ్రప్రదేశ్ నుండి అనగా కాకినాడ నుండి దేవుని పరిచర్య కొరకని కేరళ రాష్ట్రం వెళ్ళినటువంటి ఒక కుమార్తె, ఒక సహోదరి ఉన్నారు. ఆ సహోదరి నాకు కాల్ చేసి చెప్పారు, అప్పా మేము వెళ్తుంటే ఏదో రోడ్లో ఉంది అని అనిపించింది కనుక టార్చ్ లేకపోయినా ఫోన్ ఒక టార్చ్, ఫోన్లో లైట్ ఉంది కదా, ఈ కాలంలో ఫోన్లో అన్నీ ఉంది, కాల్ మాత్రం కలవట్లేదు కానీ మిగిలినన్నీ స్తోత్రం, నెట్ ఉంది, టార్చ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో టార్చ్ ఆన్ చేసి చూసారంట. టార్చ్ ఆన్ చేసి చూస్తే తన కుమారుడు కలిసి నడుస్తుంటే ఆ కుమారుని కాలు దగ్గర ఒక పాము ఉందంట రోడ్లో. మమ్మీ అని చెప్పుకొని అతను పరిగెత్తారంట. అట్టు వెళ్ళవలసిన వాళ్ళు తిరిగి ఇంటికే పరిగెత్తారని చెప్పి నాకు కాల్ చేశారు. నేను చెప్పారమ్మా, అది అట్టు వెళ్ళిపోతూ ఉంటాను, మీరు టార్చ్ వేసినప్పుడు మీకు కనిపించింది, స్తోత్రం, అది మీ మీదకేం వచ్చినది కాదు, మీరు వస్తున్నామని భయపడి అది వెళ్ళిపోతుంది. స్తోత్రం. ఆమేన్. మీరు పాములను ఎత్తి పట్టుకొనుదురు అని చెప్పి రేపు పోయి నల్ల పామును ఎత్తి పట్టుకుని బాగున్నారని అడగకండి, తర్వాత బాగుండదు. స్తోత్రం. మనం అది చేయమని కాదు బైబిల్లో ఉన్న వాక్యముకు అర్థం. పాముల్ని ఎత్తి పట్టుకొనుదురు అంటే అదొక వేరొక యాంగిల్లే. ఆమేన్. దుష్టుని చేత నడిపింపబడుతున్నటువంటి వారిని కూడా కంట్రోల్ చేసిన ఒక అధికారం దేవుడు ఇస్తారని దానిలో ఉన్న అర్థం. ఆమేన్. అది కాకుండా స్ట్రైట్ పోయి ఒక పాముని ఎత్తి పట్టుకొని ముద్దు పెట్టమని ఏం కాదు. స్తోత్రం. మీరు ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసిన పాముకు ముద్దు పెట్టడం రాదు. స్తోత్రం. అది అందుకొరకు ఏం చేస్తుంది అంటే ప్రేమ ఎక్కువ చూపించి ఐ లవ్ యూ అని చెప్పి కరుస్తుంది. స్తోత్రం. కొందరికి ప్రేమ ఎక్కువైతే, పిల్లలు ఉన్నారు చూడండి, కొంచెం ప్రేమ ఎక్కువైతే కరుస్తున్న పిల్లలు ఉన్నారు. స్తోత్రం. నాకు ఒక బావగారు ఉన్నారు, ఆయనకి ప్రేమ ఎక్కువైతే దొరికిన వారందరినీ కరుస్తారు. స్తోత్రం. ప్రేమతోనే కరుస్తారు. చిన్నపిల్లలను పట్టుకొని చంపని కొరుకుతారు ఆయన. మాథ్యూ జోర్జ్ గారు. స్తోత్రం. ఆమేన్. ఒక దైవజనుడే, ఆయనకి ప్రేమ ఎక్కువైతే ఆయన చేస్తున్న కార్యమే పిల్లలను కొరుకుతారు ఆయన. స్తోత్రం. సో ఈ పాము అందుకొరకు అటువంటి పని ఏం చేయొద్దు. కానీ వెలుగు రాగానే ఏం కనిపించిందంటే అక్కడ పాముండను అని కనిపించింది. స్తోత్రం. మనం ఎందుకు టార్చ్ అని పట్టుకుని వెళ్తుంటాం రాత్రివేళ? రోడ్డులో ఏమున్నదో తెలియదు. ఈ ఊరిలో ఉన్నవారికి చెప్పనక్కర్లేదు కదా. స్తోత్రం. మీకు ఇష్టం లేని అనేక జీవులు రాత్రి బయటికి వస్తూ ఉంటుంది. మీకు ఇష్టం లేని నేను చెప్పేటప్పుడు మీకు అందరికి ఇష్టం ఉన్నట్టు, నాకు ఇష్టం లేదు, కప్ప ఇష్టం లేదు, పాము ఇష్టం లేదు. స్తోత్రం. మీకు ఇష్టమైతే ఉంచండి, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. అందుకే నా దగ్గరికి ఎక్కువ రావట్లేదు, మీ దగ్గరికి వస్తుందేమో. ఓకే, చెప్పండి, దానితో ఇష్టం లేదని చెప్పండి, అప్పుడు అది వెళ్ళిపోతుంది. స్తోత్రం. స్తోత్రం. నేను చెప్తున్న ఆత్మీయ భావం మీకు అర్థమై ఉంటే బాగుండదు. స్తోత్రం. ఆమేన్.
అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తున్న వాటితో నాకు ఇష్టం లేదని చెప్పండి. ఇది నాకు అవసరం లేనిదే అని చెప్తే అది వెళ్ళిపోతుంది. నీ నోటిలో వ్యాపిస్తున్న ఒకటి ఉన్నది, అధికారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అధికారం కలిగిన వారమై మీరు నిలబడితే, మీ నోటి మాటలో ఉన్న అధికారం కలిగిన వారమై మీరు నిలబడితే 2025లో అద్భుత కార్యములు మీరు చూస్తారు. హల్లెలూయా. సో నెక్స్ట్ ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, ముందు ఏం జరగబోతున్నది? తల్లిదండ్రులకైతే పిల్లల గురించి ఉన్నటువంటి ఒక భారం ఉండదు. ఇది నీ భవిష్యత్తు ఏమావునో తెలియదు. స్తోత్రం. అటు భారం ఉన్న తల్లులు ఎవరైనా ఉన్నారా? ఎవరికి లేదు. పిల్లల గురించి అస్సలు భారమే లేదు. మీటింగ్ అన్ని ముగించిన తర్వాత వచ్చి బాబు కొరకు ప్రార్థన చేయండి అన్నారు, అప్పుడు చెప్తాను. దేవునికి స్తోత్రం. ఉందా? పిల్లలు భవిష్యత్తు ఏమావును? స్వాభావికంగా తల్లి అయితే తండ్రి అయితే ఉండుది. కారణం వారు బాగానే ఉండాలని ఆశిస్తున్నారు కనుక. వాడు ఎలాగైనా ఉండని అని అనుకునేవారు ఎవరు ఉండరు. స్తోత్రం. ఈరోజు ఉదయకాలం నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏమిటంటే, సినిమాలో ఉన్నటువంటి యాక్టర్స్కి వాళ్ళు పిల్లలు కూడా యాక్టర్స్ అయి చూడాలని ఆశిస్తున్నారు. స్తోత్రం. రాజకీయ నాయకులకి వారి పిల్లలు కూడా రాజకీయంలో ఉండాలని ఆశిస్తున్నారు. స్తోత్రం. దొంగ మాత్రం నా కుమారుడు కూడా ఒక దొంగగా ఉండాలని ఆశించడు. ఆశిస్తారా? న్యాయముగా ఆశించడు. ఇంకా అలా ఆలోచించే గజ దొంగలు ఉన్నారా తెలియదు. స్తోత్రం. నాకంటే మంచి స్కీమీ కన్నింగ్ దొంగగా ఉండాలని ఆశిస్తున్న దొంగలు ఉండాలి, అది నాకు తెలియదు. స్తోత్రం. పిల్లలు బాగానే ఉండాలి, వారి భవిష్యత్తు బాగానే ఉండాలి. నిన్న ఒక సహోదరుడు చెప్తున్నప్పుడు తన భార్య గురించి చెప్తుంటే ఇలా చెప్పారు. ఆమెకి అడగకపోయినను ఉద్యోగం ఎటువంటిదంటే కవర్ తీసుకొచ్చి పెడతారు. వీళ్ళు అడగనక్కర్లేదు, తన సందర్భం కొరకని కవర్ తీసుకొచ్చి పెడుతూనే ఉంటారు. ఇది ఈ దేశంలో ఒక అలవాటులాగా మారింది. కానీ ఈమె ఏం చేస్తుంటే ఏ కవర్ ముట్టకుండా తీసుకొని వెళ్ళండి, ఇది నాకు అక్కరలేదు అని చెప్పుకొని ఆమె ప్రవర్తిస్తున్నారు కనుక అందరి మధ్యలో మంచి పేరు వచ్చింది అన్నారు. అందరి మధ్యలో ఒక మంచి పేరు దొరికింది ఆమెకి. ఆమె అయితే ఇది కరెక్ట్ అయితే సంతకం పెడతారు, కానీ కవర్ పెడితే సంతకం పెట్టరు అని ఒక పేరు వచ్చింది అన్నారంట. స్తోత్రం. నాకు అది వినేటప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆమేన్. వేరే కొన్ని డిపార్ట్మెంట్ కూడా ఉన్నది. మీరు వద్దు అని చెప్పినను మీ దగ్గర పెట్టకపోతే వాళ్ళు నిద్రపోవరు. స్తోత్రం. దానికి పేరే అన్యాయపు సిరి, అన్యాయపు మామోన్. స్తోత్రం. అది ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న ఎవరైనా ఇక్కడ ఉంటే, ఎందుకు నేను మాట్లాడుతున్నాను నాకు తెలియదు, అన్యాయపు మామోనుతో స్నేహితులను సంపాదించుకొనుడి, వారు మిమ్మల్ని నిత్య ఇంటిలో చేర్చుకుంటారు అని రాయబడి ఉన్నది. దానికి అర్థం అది తీసుకొని పోయి మీరు మీ కొరకు ఏది వినియోగించమని కాదు, అలా మీది కాకుండా వచ్చి కొన్నిది చేరుతుంటే అది నిత్య ఇంటికి ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించమని అర్థం. అర్థమవుతుందా? అప్పుడు మీ చేయి క్లీన్గానే ఉండదు. స్తోత్రం. అది దైవిక కార్యక్రమం కొరకు ఉపయోగించు, అప్పుడు మీ చేయి క్లీన్గానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది కాకుండా మీ కొరకు వినియోగిస్తే మీరు లెక్క చెప్పాల్సిన స్థితి కలుగుతుంది. స్తోత్రం. అది మీరు ఆశించినది కాదు, అది వచ్చి చేరుతున్నది. కొన్ని ఏరియాలో అలాగనే ఉన్నది, కొందరు తీసుకుంటారు వారి షేర్ అనే రీతిలో. మనం ఎలా వద్దని చెప్పిన ఏదో రీతిలో వచ్చి చేరుతుంది. స్తోత్రం. ఈ కాలంలో కొందరు ఇలే తీర్మానం తీసుకొని పాస్టర్స్ కూడా లంచం ఇవ్వటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. అది వేరే దేని కొరకు కాదు, కవర్ ఇస్తే చాలు, ఈయన ప్రార్థన చేస్తారు, ఈ రీతిలో పరలోకం చేరవచ్చని అనుకున్నవారు ఉన్నారు. డబ్బులు ఇస్తే పరలోకం చేరరు. స్తోత్రం. ఆమేన్. అలా ఉంటే మోడీజీ ఫస్ట్ ఇస్తారు. స్తోత్రం. కారణం లంచంతో చేరటానికి సాధ్యం కాని ఒక స్థలం పరలోకం. అక్కడ చేరటానికి కావాల్సింది పరిశుద్ధతయే. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ టు దిస్. చీకటి నెక్స్ట్ ఏమిటి అని తెలియని, భవిష్యత్ ఏమిటని తెలియని పిల్లల గురించి ఆమె భారం ఉన్నటువంటి
అతని భవిష్యత్తు ఏమవును తెలియదు. కానీ ఒక్కటి నేను చెప్తాను, దేవునికి అప్పగిస్తారా భవిష్యత్తు బాగుంటుంది. మీకు వినబడలేదు, మీరే కదా చేతులు తిరిగి, వీళ్ళకి వద్దలే, మీ కొరకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి ఆ పిల్లలను అప్పగించండి. ప్రార్థన చేసి చెప్పండి, ప్రభువా నా బిడ్డ కాదు, నేను వారి ఆవను నేను మీకు ఇస్తున్నాను, భారం మొత్తం మీకు ఇస్తున్నాం ప్రభువా. ఇక ఏం చేయాలంటే అతని కొరకు మీరు చేయవలసినవని ప్రార్థన, తిట్టటం కాదు. హలో, తిట్టటం కాదు. సాధ్యమైతే కొట్టండి, కొట్టే ఏజ్లో ఉన్న వాళ్ళమైతే కొట్టండి, పర్వాలేదు. స్తోత్రం. పిల్లలు ఇక్కడ వచ్చి ఉంటే ఈరోజు నన్ను కొడతారు. వెళ్ళిపోయే రూట్లో వెనకాల రాయి వచ్చి పడితే అర్థమవుతుంది ఆ పిల్లలు ఇక్కడ ఉన్నారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మేము అన్నిటికీ సిద్ధంగానే వచ్చాము. ఏదైనాను శిక్షించండి, శిక్ష మంచిది. హల్లెలూయా. ఆమె అమ్మగారు నిద్రపోయి ధ్యానిస్తూ ఐతికు స్తోత్రం. హల్లెలూయా. అమ్మ వందనాలమ్మా. వేరే ఎవరికి చెప్పట్లేదు, మీకు మాత్రమే చెప్తున్నా. మీకు మాత్రం వందనాలమ్మా. అమ్మగారు వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె కష్టపడి వచ్చారు కదా. ఆ పిల్లల భవిష్యత్తు బాగానే ఉండదు. ఎవరైనా భర్త గురించి భారభరితమైన హృదయంతో వచ్చి ఉంటే దేవునికి అప్పగించండి. భార్య గురించి ఉన్నటువంటి వేదనతో ఎవరైనా ఉంటే దేవునికి అప్పగించండి. అది నీవు మోయనక్కర్లేదు, దేవునికి తెలుసు ఎలా చేయాలో. హల్లెలూయా. మనం చేయవలసిన ఒక కార్యం ఉన్నది. ఈ నెక్స్ట్ ఏమిటో నాకు తెలియదు ప్రభువా, కానీ నేను నిన్ను నమ్మి ఉన్నాను. విశ్వాసం గురించి పరిశుద్ధ బైబిల్లో రాయబడినది ఏమిటంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. ఇంత చెప్పినా బ్యాలెన్స్ చెప్తారు క్రైస్తవులను అనుకున్నాను, పొరపాటు అయింది. దేవునికి స్తోత్రం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. స్తోత్రం. అంటే ఒక కాన్ఫిడెన్స్. నాకు కనిపించట్లేదు, ఇప్పటివరకు కనిపించలేదు, కానీ నేను నమ్ముచున్నాను అద్భుతకరమైన మార్పు రేపు జరుగుతుంది. కారణం యేసయ్య, నేను ఆ వ్యక్తి వైపు చూస్తే నాకు నిరీక్షణ కనిపించట్లేదు, కానీ వ్యక్తి వైపు ఉన్న చూపు నేను విడిచిపెట్టాను, నీ వైపు నేను చూడటం మొదలుపెట్టాను. నీ విశ్వాసంకు కర్త, దాన్ని కొనసాగించి ముగించువాడు. నీ వైపు నేను చూశాను గనుక నాకు వెలుగు కలిగింది. ఆ వెలుగులో నేను ముందుకు వెళుతున్నాను గనుక నేను ఉన్న చోటలో వెలుగు ఉండదు. హలో, కొంచెం కూడా క్లారిటీతో చెప్తాను. మీ చేతిలో లైట్ ఉంటే, మీ చేతిలో లైట్ ఉంటే మీరు వెళ్తున్న చోట్లన్నీ లైట్ ఉండదు కదా? ఉండదు కదా? ఏం చెప్పరా? ఉండదు కదా? ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు గురువారం మూలపాలెంలో ఉన్నవారు మౌనవ్రతంలో ఉండాలని ఎవడో చెప్పిండు. స్తోత్రం 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 స్తోత్రం. మీ చేతిలో లైట్ ఉన్నప్పుడు మీరు వెళుతున్న చోట్ల చీకటి కనిపించదు, మీరు వెదగినా కనిపించదు. కారణం మీ దగ్గర వెలుగు ఉంది కనుక. ఆమేన్. దేవుడు అనుగ్రహించు సువార్త వెలుగు మీలోనికి ఎంటర్ అయితే మీరు మాటలు పలుకుతున్నప్పుడల్లా వెలుగు వస్తూ ఉండదు. మీరు చేసిన క్రియలన్నిటిలోనూ వెలుగు వస్తూ ఉండదు. ఆమేన్. కానీ చీకటి క్రియలు మీలో ఉండదు. అర్థం అసూయ, ద్వేషం, పగ, ఇక కోపం, క్రోధం, ఆ లిస్టులో ఏమేమి వస్తుందో. స్తోత్రం. విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, ఈ లిస్టులో ఉన్న ఏది మీలో ఉండదు. అర్థం, మీరు వెలుగు కలిగి ఉన్నారు గనుక మీరున్న చోటలో వీటికి నిలబడటం సాధ్యం కాదు. ఆమేన్. చిన్న ఎగ్జాంపుల్తో చెప్తానండి. ఇందులో పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు ఆ పిల్లలు ఏమైనా మిస్టేక్ చేశాను అనుకోండి, ఆ పిల్లలు మిస్టేక్ చేస్తే తండ్రి వచ్చి అదన్న పిలువగానే, స్తోత్రం, అతని పేరు బాబు అని అనుకోండి, జోషి బాబు కాదు, బాబు. దేవునికి స్తోత్రం. సో బాబు అని అతని పేరుని అనుకోండి.
బాబు అని పిలవగానే ఇతడు నా తప్పేమైనా కనిపెట్టారా అని ఒక భయం ఇతని లోపల వస్తుంది. అందుకొరకు ఏం చేస్తారంటే, డాడీ, ఆ చూపులోనే అర్థమైపోతుంది వీడు ఏదో మిస్టేక్ చేశాడని. ఈ కాలంలో యాక్టర్స్గా చాలామంది పిల్లలు ఉన్నారు, డాడీ అని వస్తారు, కానీ చూస్తే అర్థమవుతుంది. స్తోత్రం. హలో, మాకేం అర్థం కావట్లేదు, మీరు వెలుగులో ఉంటే అది అర్థమవుతుంది. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేను ఏదైనా మిస్టేక్ చేసుకుని వచ్చి కూర్చుంటాను. మేము కంపల్సరీ కుటుంబ ప్రార్థనలు అటెండ్ అవ్వాలి. అలా మ్యాట్ అని వేసుకుని మేము వచ్చి కూర్చుంటాం. నాన్నగారు అందరిని చూసిన తర్వాత నీ ముఖం ఏంటి అలా చీకటిగా ఉన్నది అని అడగగానే కనిపెట్టారా అని కొంచెం టెన్షన్ లోపల స్టార్ట్ అవుతుంది. స్తోత్రం. ఆయనను ఏమీ లేనట్టుగా భావిస్తుంటాం. స్తోత్రం. అప్పట్లో ఎలా అనుకున్నామంటే ఈ చీకటి అని నాన్నగారి చేతను పోవటానికి అని అనుకుని ఫేస్ అన్ని బాగానే కడిగి ఒక 1/2 kg పౌడర్ని వేసుకొని అని వచ్చి కూర్చున్నాను. నాన్నగారు చెప్తారు, ఏంటి నీ ముఖంలో కొంచెం చీకటి కనిపిస్తుంది. ఆయనకి మాత్రం అర్థమైపోతుంది. వేరే ఎవరికి అర్థం కాని విషయం ఆయనకి అర్థమవుతుంది. అప్పుడు చెప్తారు, ఇంకా కామన్గా ఒక మాట చెప్తారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, పశ్చాత్తాపడు, విడిచిపెట్టు, ప్రార్థన చేయి. లోపల మీరు తెలుగువారు అంటారు కదా, ఏమిటి, రైలు పరిగెడుతుందా గుండెల్లో గుడుగుడు టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈయన ఎక్కడైనా చూసారా, వేరే ఏం కాదు, సినిమా థియేటర్లో క్లాస్ కట్ చేసిన సినిమా థియేటర్ వెళ్ళినది ఈయన ఎక్కడైనా చూసారా, ఈ టెన్షనే. స్తోత్రం. స్నేహితుల కొరకని క్లాస్ కట్ చేసుకుని వెళ్ళినటువంటి సమయం అనేక ఉండను. ఇది ఏదైనా చూసారా అని ఒక టెన్షన్. కానీ వేరెవరికి అర్థం కాల. అన్నయ్యకి అర్థం కాలేదు, అక్కయ్యకి అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. వారందరూ చాలా ప్రేమగానే మాట్లాడారు, అన్నీ ఓకే. కానీ ఈయన మాత్రం చూసి చెప్తారు, నీ ముఖంలో ఏంటి చీకటి అని. ఈయనకి మాత్రం అర్థమవుతుంది ఆ చీకటి. ఆయన ఒక దైవజనుడై ఉండను గనుక అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. స్తోత్రం. ఇప్పుడు నేను పిల్లల్ని ఇదే రీతిలో అడుగుతుంటాను, కారణం నాకు అది కనిపిస్తుంది. హల్లెలూయా. మొన్న భీమావరంలో కొన్ని సంవత్సరాల క్రితమే 2011లో అనుకుంటున్నాను, ఒక వ్యక్తి రవి అని అతని పేరు, ఎలక్ట్రీషియనే. అతని విడుదల కొరకని తన ఇంటి వారు స్నేహితులు అందరూ పట్టుకొని తీసుకొచ్చారు, దెయ్యం పట్టిందని చెప్పి. ప్రేయర్ చేస్తుంటే అతను కింద పడ్డారు, దొరలేరు, కొన్ని దురాత్మలన్నీ వెళ్ళిపోయాయి. అలా పడుకుని ఉన్నాడు. నేను అలా చూస్తుంటే నాకు మాత్రం అతని కడుపు దగ్గర ఒక బ్లాక్ ఇమేజ్ కనిపిస్తుంది. అందరూ ఏం చెప్పారంటే విడుదల అయింది, స్తోత్రం, అందరూ దేవుని స్తుతిస్తున్నారు. నాకు చూస్తే నాకు మాత్రం ఒక ఇమేజ్ కనిపిస్తుంది. నాకే తెలియకుండా పరిశుద్ధాత్ముడు పలికించారు కనుక నా నోటి నుంచి మాట వచ్చింది, నీవెక్కడే దాగి ఉండలేం, బయటకు రా అన్నాను. వెంటనే దురాత్మ చేత పట్టబడిన ఆ వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాట నేను లైఫ్లో మర్చిపోను. అదేం తెలుసా, కనిపెట్టేసావా కనిపెట్టేసావా అంట. అప్పుడు నేను చెప్పాను, అవును, నాతో మాట్లాడదాం, నీవు బయటకు రా. ఆ లాస్ట్ దురాత్మ వెళ్ళిపోయింది భయంకరమైన కేకలు వేసుకొని. ఇక్కడ జోషి గారు ఉన్నారు, జోషి గారికి తెలుసు 2004వ సంవత్సరంలో 3వ సంవత్సరం అన్నింటిలోనూ డైలీ అనే రీతిలో విడుదల జరుగుతూనే ఉంటుంది. వచ్చేవాళ్ళు విడుదల పొందటం వెళ్ళటం, విడుదల పొందటం వెళ్ళటం. అందుకొరకు మాకు ఆదివారం ప్రార్థన అనేది ఎప్పటి వరకు వెళ్ళేది 3:30-4 గంటలు ఇలా వెళ్తూ ఉండేది. స్తోత్రం. ప్రియ దైవజనమా, జీవితమును చీకటిగా అంధకారమయముగా మార్చుటకు ప్రయత్నం చేస్తున్న అపవాది ఉండేటప్పుడు యేసు మనకు వాగ్దానం ఇస్తున్నారు, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవరు, జీవపు వెలుగు కలిగి ఉంటారు. అంటే నా ఫ్యూచర్ నాకు తెలుసు, నేను సురక్షితంగా ఉంటానని నాకు తెలుసు, నేను ఆరోగ్యంగా ఉంటాను నాకు తెలుసు, నాకు విడుదల ఉన్నదని నాకు తెలుసు, నాకు విజయం ఉన్నదని నాకు తెలుసు. నేను ఇక్కడ కన్ను మూస్తే నేను నిత్య పరలోక రాజ్యంలో కన్ను తెరస్తానని నాకు తెలుసు. నాకు నిశ్చయత ఉన్నది. రేపటిని గురించి నేను భయపడుతున్న వ్యక్తి కాదు అని చెప్తున్నటువంటి వారే నిజమైన దేవుని పిల్లలు. హల్లెలూయా.
వారు దేన్ని గురించి కలవరపడరు, దేని గురించి వారు బాధపడరు. స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అనేక రీతిలో ఉన్న ఆటంకములు మన ముందు కనిపించేటప్పుడు మనకు భయం కనిపిస్తుంది, ఎలా ముందుకు వెళ్ళాలి అని. మొన్న అద్భుతకరమైన ఒక మర్మం పరిశుద్ధ దేవుడు నాకు చెప్పారు. మేము ఫ్యామిలీ రిట్రీట్లో వెళ్ళి ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరి వచ్చినప్పుడు ముందు ఎర్ర సముద్రం వారికి కనిపించింది కదా. ఎర్ర సముద్రం కనిపించిందా? మీరు పోయి చూసారేంటి? నమ్ముతున్నారు కదా, దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉంది కనుక నమ్ముతున్నా, ఉండను, అది చరిత్రమే. సో ఎర్ర సముద్రం చూడగానే వీరికి ఎలా అనిపించింది? ఆటంకంగా అనిపించిందా లేదా? ఒక ఆటంకం, అయ్యో ఆటంకం అని. యాక్చువల్లీ అది ఆటంకమేనా? అది వారికి ఆటంకమేనా? యాక్చువల్లీ కాదు. యాక్చువల్లీ అదే వారి దారి. హలో, అర్థమవుతుందా? వారికి అవతల వైపు వెళ్ళటానికి ఉన్న దారి అది. ఆమేన్. కానీ వీరికి ఆటంకంగానే కనిపించింది. ఇప్పుడు వీళ్ళు వెనకకు తిరిగారు. వెనకకు తిరగగానే పరిగెత్తి వస్తున్న, ఆక్రమించి స్వతంత్రించుకొని వీరిని పట్టుకొని వెళ్ళటానికి వస్తున్న ఐగుప్తు సైన్యమును చూసినప్పుడు భయం ఇంకా ఎక్కువైంది. రావటంతోనే ఆటంకం. మనం ఎలా వెళ్ళాలి? మోసే గారికి ప్లాన్ ఏం లేదు, ఒక బ్రిడ్జ్ అయినా చేసి పెట్టాల్సింది. ఏ ప్లాన్ లేకుండా మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రతిసారి మాకు దొరుకుతున్నటువంటి అక్యూసేషన్కి లెక్క ఏమి ఉండదు. స్తోత్రం. ఆమె నడిపిస్తున్న వారికి ఎల్లప్పుడూ ఏదో రీతిలో ఉన్నటువంటి బాణం దొరుకుతూనే ఉండేది. చాలా బాగుంటుంది మా బ్యాక్ అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ బ్యాక్ అని చెప్పడానికి కారణం ఉన్నది, ముందు ఉన్నప్పుడు స్తుతి పాటలే, ప్రైసింగ్ ఏం ముందున్నది, వెనక్కు స్తోత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పకపోయిన మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నీ బాగానే ఉంది కానీ ఇంతసేపు చెప్పాలా? ఏది దొరకకపోతే చివరికి అన్నీ బాగానే ఉంది కానీ సమయం చూడాలి కదా, డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఉన్నారు కదా అని. స్తోత్రం. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళిన పిఠాపురంలో. స్తోత్రం. ఇప్పుడు కూడా కొందరు లోపల చెప్తున్నారు కదా, అవును కూర్చోబెట్టి చెప్పవచ్చు కదా అని. అని నిలబడి వింటే చాలు. పిఠాపురంలో పెళ్ళి సందేశం ఇవ్వడానికి వెళ్ళి సందేశం ప్రారంభించి కొంచెం సమయమే అయింది. అది ఎలా అర్థమైందని కదా, అది అర్థమైంది. దేవునికి స్తోత్రం. కొంచెం సమయం అయింది, 10 నిమిషం అయి ఉండొచ్చు. ఒక వ్యక్తి వెంట వచ్చారు, పాస్టర్ గారు త్వరగా పెళ్ళి కానీ చేసేయండి, ఆ తర్వాత మెసేజ్ చెప్పండి అని. నేను చెప్పిన ఆకలి వేస్తుందా? మనవానికి వేరేం కాదు, త్వరగా వేసుకొని వెళ్ళిపోవాలి. నేను చెప్పిన ఈ మెసేజ్ తర్వాతనే పెళ్లి జరుగుతుంది. అది 3 గంటలు కాదు, 4 గంటలు అయినను ఈ మెసేజ్ తర్వాతనే పెళ్లి జరుగుతుంది. కారణం ఇది వీరి కొరకున్నది. మీకు ఆకలి వేసుకొని పోయి తినమన్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక మాట చెప్పి వచ్చినటువంటి వాళ్ళు నాతో చెప్పారు, వెల్ సెడ్, అలా చెప్పాలి, అప్పుడే అర్థమైందని. నేను వచ్చిన తర్వాత వాళ్ళని చెప్పారు నాకు తెలియదు. కానీ ముందు చెప్తున్నప్పుడు బాగానే చెప్తారు, వెనకాల ఏమనో తెలియదు. మోసే గారిని చూసినటువంటి వాళ్ళందరూ సనుగట్ట మొదలుపెట్టారు. వాళ్ళందరూ చెప్పినటువంటి మాట ఇది, ఐగుప్తులు సమాధి లేదని పట్టుకొని వచ్చారా, మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చారా ఇక్కడికి. వీరందరిలో ఉండేది కోపభావం, ద్వేషం, మోసే మీద కోపగిస్తూ ఉండను. ఏమి చేయాలని తెలియకుండా మోసే దేవుని వైపు చూశారు కన్నిటితో. అప్పుడు దేవుడు అడిగిన మాట, మోసే నీవెందుకు ఏడుస్తున్నావు? నీ మాత్రం మొర్రబెట్టవద్దు, నీ ఏడవద్దు. నేను నీ చేతిలో ఇచ్చిన కర్ర చాపమన్నారు. అతడు కర్ర చాపగా ఎర్ర సముద్రం మార్గమై తెరవబడింది. ఓ హల్లెలూయా, ఆమేన్. ఆ తెరవబడినటువంటి మార్గాన వీరు అవతల వైపు చేరిన తర్వాత వీరిని వెంబడించి పరిగెత్తి వచ్చిన ఐగుప్తు సైన్యమును చూసి దేవుడి పేరు, మోసే మరలా కర్రచాపు, అది మీకు మాత్రమే దారి, వారికి అది దారి కాదు, వారికి అది మార్గం కాదు, వారికి నేను నిర్ణయించిన మరణ స్థానం అది, అది వారి సమాధి, మీరు సమాధి కాదు. అర్థమవుతుందా? దేవుడు వచ్చి మార్గం తెరస్తేనే మనకు అర్థమవుతుంది. నేను మరణమని అనుకున్న చోటే నాకు మార్గమని. యేసు పేరు, నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. హల్లెలూయా.
సో యేసులోనికి మనం వస్తే మనకు మార్గం కనిపిస్తున్నది. చీకటి అని ముందుకు వెళ్ళటానికి సాధ్యం కాదని అనుకుంటున్నటువంటి చోటలో యేసును కలిగి ఉంటే మనకు మార్గం కనిపిస్తుంది. నెక్స్ట్ ఏమి చెయ్యాలని తెలియకుండా భయంతో ఉన్న వ్యక్తి ఉంటే, భారమైనటువంటి హృదయంతో ఉంటే, నేను మీకు చెప్తున్నాను, యేసుని కలిగి ఉండండి. ఇక వేరే దేని గురించి మీరు నిరాశపడరు. కొందరు చెప్తున్న మాట ఉన్నది, ఎవరు లేరండి, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ మాటే కరెక్ట్ చేస్తున్నాను. దేవుడు ఒక్కడు ఉంటే ఇంకా ఎవరు కావాలి? ప్రపంచ చక్రవర్తి సొంతంగా ఉంటే ఎవరు కావాలి? నేను చెప్తున్నా అన్నీ నా అనుభవం నుండి కూడానే. ఇక్కడ నిలబడి ఉన్నారు జోషి గారు. దాదాపు ఒక 23 సంవత్సరాల క్రితం నేను ఒక రూమ్ లోపలికి వెళ్ళిపోయి 3 రోజులు బయటకు రాలా. చాలా వేదనతో బాధతో ఆ రూమ్ లోపలనే ఉండను. ఆహారం తినలా, నీళ్ళు త్రాగల, 3 రోజులు కూడా లోపల ఉండను. జోషి గారు బయట ఉండను. నేను దేవుని అడుగుతూ ఉంటాను, ప్రభువా ఈ సమస్య నాకెందుకు వచ్చింది? ఈ నింద, ఈ అవమానం అని నాకెందుకు వచ్చింది? ఇదని నేను సహించవలసిన కారణం ఏంటి? నేనేం తప్పు చేశాను ప్రభు అని నేను లోపల ఉండి ఏడుస్తూ బైబిల్ తెరిస్తే బైబిల్లో నాకు వాక్యం, నేను నీకు తోడుగా ఉన్నాను. బైబిల్ మూసిపెట్టి నేను చెప్తాను, నీవు తోడుగా ఉంటే ఎందుకు ఇది జరగాలి? నేలలో అలా పడుకున్నాను. ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే ఇదే కంప్లైంట్తో మరలా బైబిల్ తెరిస్తే అదే వాక్యం, నేను నీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఆ వాక్యం మరలా చదివి మరలా మూసిపెట్టి చెప్పాను, నీవు తోడుగా ఉంటే నాకు ఒక పరిష్కారం కావాలి. ఈ సమస్యలు నా నుండి తొలగిపోవాలి, ఈ నింద తొలగిపోవాలి. నేనేం తప్పు చేశానో ప్రభు నాకు ఒకసారి నిరూపించు. ఆ రోజు కూడా అలా గడిచిపోయింది. 3వ దినం అయింది. నేను బైబిల్ ఓపెన్ చేశాను. అప్పుడు రాసినది ఏం తెలుసా? అదే వాక్యం, నేను నీకు తోడుగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాత్రం నేను అని ఆ మాట కొంచెం అలా లేచి ఉన్నట్టుగా కనిపిస్తుంది. నా లోపల క్వశ్చన్, ఈ నేనంటే ఎవరు? ప్రపంచంలో మొత్తం సృష్టించిన దేవుడు నేను కదా. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? హల్లెలూయా. అందుకే మేము ఇప్పుడు అన్ని చోట్ల రాసి పెట్టాం, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుని వలన సమస్తము సాధ్యమని. ఆ రోజు నేను బయటకి వచ్చి నేను జోషి గారితో చెప్పాను, జోషి నేను రాగానే అడిగారు, దేవుడు ఏమన్నారు సార్? ఇక్కడ ఉన్నారు జోషి గారు. నేను ఇచ్చిన జవాబు ఏం తెలుసా? దేవుడు ఎప్పుడో చెప్పారు, నాకు ఈరోజే అర్థమైంది. నేను తోడుగా ఉన్నానని దేవుడు చెప్తే ప్రపంచమును ఏలుతున్న చక్రవర్తి తోడుగా ఉన్నారని అర్థం. ఆయన తోడుగా ఉంటే ఇక ఎవరు కావాలి? హలో, దేవుడు నా పక్షమున ఉన్న ఎడల నాకు విరోధి ఎవరు? నేను ఊరగానే అనుకున్నాను, ఒక్కరైనా ఆమెన్ చెప్తారని. పర్వాలేదు, ఆమెన్ ఆమెన్ ఆమెన్, హల్లెలూయా. దేవుడు పక్షమున ఉంటే నాకు విరోధి ఎవరు? హల్లెలూయా హల్లెలూయా. నేను నిన్న ఈమణిలో మీటింగ్ ముగించి వచ్చాను. దేవునికి స్తోత్రం. అప్పుడు దైవజనుడు వచ్చి చెప్పారు, అద్భుతకరమైనటువంటి వాక్యం సార్, ఈ యాంగిల్లో ఎన్నడూ ఈ వాక్యం వినలేదు, స్తోత్రం అని చెప్పి ఇక ఒక దైవజనుడు అక్కడ అందరికి ముందు రోజు వెళ్ళి ఆ దైవజనుడు గురించి చెప్పారు. నాకు కూడా చాలా ఇష్టమైన దైవజనుడే, మీకు కూడా పరిచయం ఉండొచ్చు. విజయవాడలో ఉన్నారు చార్ల్స్ జేకబ్ గారు. ఆ దైవజనుడు గురించి చెప్తూ ఇలా చెప్పారు, ఆయన ఎవరిని ఖాళీగా కూర్చోబెట్టరండి, వారి చేత స్తోత్రం చెప్పిస్తూనే ఉంటారు. నేను చెప్పాను, నా మెథడ్లో కొంచెం చేంజ్ ఉన్నది, నేను చెప్పించాను, వాళ్ళు చెప్పాలి. స్తోత్రం. హృదయం నిండిన దాన్ని బట్టి స్తోత్రం వస్తేనే కాదా స్థితి మారుతుంది. ఆమేన్. మీరు ఇలా నేర్చుకున్నారా? దైవజనుడు స్తోత్రం అని చెప్తే చూసారా? ఈ కూడిగా అయిపోయిన తర్వాత కూడిగా అందమరికి నేను ఇలా నిలబడి ఉంటాను. కొంచెంసేపు నిలబెట్టేప్పటికే మీరు కూర్చోవడం మొదలుపెట్టారు. మీకు కూర్చోమని ఎవరు చెప్పారు? నేను నిలబడమనే కదా చెప్పాను. నేను నిలబడమనే కదా చెప్పాను, కూర్చోమని చెప్పానా? ఒక 5 నిమిషం కూడా నిలబడలేరా? సౌకర్యం, సుఖం కదా, కంఫర్ట్. మీరు పోయి చూడాలి కొన్ని ఏరియాలో మీరు పోయి చూడాలి. యేసు అని పలకటానికి కూడా అనుమతి లేకుండా ఉన్న కొన్ని ఏరియా ఉంది. కానీ అక్కడ కూడా భయపడి ఉండి యేసు నామం పలుకుతూ ఆరాధిస్తున్నవారు. స్వతంత్రం దొరికినప్పుడు ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఉంటామని రీతిలో మారిపోయింది కదా. ఈ సంవత్సరం నా దేవుడు చెక్కటం మొదలు పెడుతున్నారు. ఎందుకు తెలుసా? కట్టటానికి. ఆమేన్.
అందుకే ఈరోజు సబ్జెక్ట్ కూడా వేరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. లేచి నిలబడండి, ఒకసారి కూడా నిలబడండి అమ్మా. కొద్ది నిమిషం నిలబడదాం, ఏం తప్పు లేదు. స్తోత్రం. నిలబడండి, కొంచెంసేపు నిలబడండి, కావాలని నిలబడండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్. ఈరోజు నుండి మోకాల్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ఆ నొప్పితోనే నిలబడండి, ఆ నొప్పితోనే నిలబడండి. మీరు ఆ నొప్పితోనే నిలబడండి. ఆ నొప్పితో నిలబడి చెప్పండి, యేసయ్యా, నా కొరకు నీవు సహించిన ఆ వేదన ఉంది కదా, రక్తం కార్చి నన్ను ప్రేమించిన ఆ ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ ఎదుట ఈ నొప్పి పర్వాలేదు ప్రభు అని చెప్పండి. చేసి చూడండి మీరు. ఆ నొప్పి ఎదుట నన్ను విడిపించుటకు, నన్ను స్వస్థపరచుటకు, నాకు రక్షణ ఇవ్వటానికి నీవు సహించిన వేదన యాదన అన్నీ చూసేటప్పుడు ఇది పర్వాలేదు ప్రభువా, నేను మోకాల్లో ఉండి నిన్ను మహిమపరచా అని చెప్పి చూడండి. నీవు లేచేటప్పుడు ఆ మోకాల నొప్పి నీకు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు భయంకరమైనటువంటి షోల్డర్ పెయిన్ ఉండను. ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ తెలుసు. 2023లో నాకు ఇలా టర్న్ అవడానికి కుదరకుండా మెషిన్ లాగా తిరుగుతూ ఉండే. డాక్టర్స్ చెప్పిన మాట ఏం తెలుసా? మీరు అస్సలు కదలకూడదు. మీ బోన్ ఇక్కడ ఉన్న జాయింట్లో C6 C7 2 జాయింట్ నుండి ఊడి ఉన్నది. మీరు ఫుల్ రెస్ట్లో ఉండాలి, కదలవద్దు అన్నారు. ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ డాక్టర్ చెప్పారు 3 వారం ఇక్కడ ఉండాలి, మీరు ఇంటికి కూడా వెళ్ళవద్దు. మీరు ఇలా ముందుకు వెళ్తే మీకు చేతులు ఆడదు, ఇక కాలు రాదు, మీకు నడవటానికి ఇబ్బంది అవుతుంది, మీరు చాలా ఇబ్బందికి గురి అవుతుంది, మీరు ఇప్పుడే అడ్మిట్ అయిపోండి అన్నారు. నేను చెప్పాను, నా యేసును ప్రకటించటానికి కుదరకపోతే ఈ బెడ్ రెస్ట్ నాకు అవసరం లేదన్నాను. ఒక్కరోజు ఐ విల్ రెస్ట్ ఇన్ పీస్. అప్పటి వరకు పరిగెత్తానని నేను వస్తే నా దేవుడు నన్ను బాగు చేశారు. హల్లెలూయా, ఆమేన్. ఆ తర్వాతనే నేను అనేక దేశములు వెళ్ళి వచ్చాను. స్తోత్రం. అప్పుడు వరకు వెళ్ళలేని దేశం వెళ్ళటం అప్పుడు సాధ్యమైంది. ఆమేన్. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. స్తోత్రం. హల్లెలూయా. ఇదన్నీ అనుభవం కనుక మీకు చెప్తున్నాను. రేపు మూలపాలము నుండి కొందరు బయటకు వచ్చి చెప్పగలగాలి, ఒక చిన్న కూడికలో మేము వచ్చి నిలబడ్డాం, పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది, జీవిత విధానం మారిపోయింది, అందుకు మీకు ప్రకటిస్తున్నాను, యేసు చాలును. అన్ని వేళలోను, అన్ని సమయంలోను, అన్ని స్థితిలోను యేసు చాలును, యేసే చాలును అని మీరు చెప్పగలగాలంటే ఇది మీకు అనుభవమై మారాలి. వచ్చి దేవుని సేవకులు వస్తున్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని వెళుతున్న గ్రూపుగా ఇకను ఏ క్రైస్తవులు మిగిలిపోవకుండా వచ్చి వెళుతున్న సేవకులను చూసి, పాస్టర్ గారు ప్రాంతములన్నీ కదలించండి, తలకిందులుగా చేయండి, మేము మీ కొరకు ప్రార్థిస్తుంటామని చెప్తున్న ప్రార్థనా యోధులు, ప్రార్థనా వీరులు లేపబడాలని ఉద్దేశంతోనే ఈ మారుమూల ప్రాంతమైన మూల పాలములోనికి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కరోజు క్రియ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎక్కువ మంది యవనస్తులు ఈ హాల్లో కనిపించకపోయినను, ఆమేన్, సాధ్యమయ్యేటప్పుడల్లా ప్రతి నెల ఈ ప్రాంతముకు రావడానికి కారణం ఏం తెలుసా? ఆమేన్. ఇక్కడ లోపల నేను వారిని చూడట్లేదు, నేను ఇక్కడ చూస్తున్నాను. ఒక్కరోజు నేను వారిని చూస్తానని నమ్ముచున్నాను. హల్లెలూయా. అది మీ నుండి ప్రారంభమవుతుంది. మీరు ఆ మహిమను మోసుకొని ఇంటికి వెళ్ళాలండి. ఆ మహిమను మోసుకొని వెళ్ళాలి అంటే కొంచెం మీరు బాధపడి తీరాలి. తల్లులారా, 9 నెలల మోసి వేదనతో ప్రసవించారు కదా, ఇక కొంచెం హృదయములో మోయండి ఆ భారం. స్తోత్రం. మీ పిల్లలు భవిష్యత్తు అద్భుతకరంగా మారుతుంది. హల్లెలూయా. ప్రార్థనా భారం హృదయములో మోసుకొని, స్తోత్రం, కన్నిటితో, ఆమేన్. 9 నెలల గర్భం ధరించి ఉన్నటువంటి కాలములో కొన్నిది తినలేదు కదా. ఉదాహరణకి పైనాపిల్ ఇస్తే తినరు, పప్పాయ ఇస్తే తినరు, అవునా కదా? స్తోత్రం. ఎందుకు? అయ్యో బిడ్డకి ఏదైనా హాని కలగకూడదు అని. ఆమేన్. కొంచెం తీర్మానం తీసుకుంటారా? ఇక కొన్ని రోజులకి
కొన్ని ఆహారంలో వద్దు, అది నాకు ఇష్టమే కానీ వద్దు ప్రభువా, నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థించబోతున్నానని, నేను ఆ కుమారుని కొరకు నేను మొర్రబెట్టబోతున్నానని కొంచెం పక్కకి పెట్టి చూస్తారా, మీరు అద్భుతం చూస్తారు. ఒక 3 రోజులు ఉపవాసం ఉండి చూస్తారా, మీరు అద్భుతములు చూస్తారు. అది కాకుండా వేరే ఎవరో దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తే మిరక్కలు జరిగి కాదండి, మీ ప్రార్థన ద్వారా మీ ఇంటిలో అద్భుత కార్యములు మొదలవబోతున్నది. హల్లెలూయా. మీ సమర్పణ జీవితం ద్వారా మీ ఇంటిలో అద్భుతములు మొదలవబోతున్నది. హల్లెలూయా. స్థితిగతులు నా దేవుడు మార్చబోతున్నారు. హల్లెలూయా. ప్రార్థన వీరులు నా దేవుడు లేవనెత్తబోతున్నారు. అనేక మంది అక్కరలేదు నా దేవునికి కార్యం చేయడానికి. సమర్పణ ఉన్న ఒక్కడు ఉంటే చాలు. ఇశ్రాయేలు చరిత్రములు మారటానికి దేవుడు అనేక మందిని పట్టుకుని రాలా. ఒక్క గిద్యోను లేపారు, ఒక్క బారాకును లేపారు, ఒక సంసోను లేపారు. హల్లెలూయా. ఒక్క దెబోరాను నిలబెట్టారు. స్తోత్రం. ఒక్క మోసేను తీసుకొని వచ్చారు. ఒక్క యేసు లోక చరిత్రమును మొత్తం తలకిందులుగా మార్చి ఉంటే నన్ను నిన్ను పట్టుకుని దేవుడు అద్భుత కార్యం చేస్తారు. హల్లెలూయా. దానికి కొంచెం సమర్పణ మనోభావం కావాలి, కొంచెం ప్రార్థన జీవితం కావాలి. హల్లెలూయా. అది మీలో ప్రారంభం అవ్వాలి. అది వేరొక వ్యక్తిలో కాదు, అది మీలో ప్రారంభం అవ్వాలి. కొన్ని రోజులకు ఒక తీర్మానం ఉండాలి. ప్రభువా, వచ్చే 30 రోజులకి నేను పలాని కార్యం చెయ్యను, పలాని ఏరియాకి వెళ్ళను, పలాని వస్త్రం వేసుకోను, పలాని ఇష్టమైన కొన్నిటిని మీరు విడిచిపెట్టడం మొదలుపెట్టి చూడండి. మీకు ఇష్టమని ఉన్నది కొంచెం మీరు విడిచిపెట్టి చూడండి చాలు. కష్టమేనని మీకు అనిపిస్తుంది, అప్పుడు మీరు దేవునికి ఇష్టలై మారుతారు. హల్లెలూయా. 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 నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అండి, చాలా సెన్సిటివ్. కారణం ప్రిమెచ్యూర్డ్ బేబీగా పుట్టాను. 7వ నెల. కొంచెం ఎండలోనికి పోయి నిలబడితే నేను వైలెట్ కలర్లో తిరిగి వస్తాను. స్తోత్రం. ఎక్కడైనా చిన్నగా అలా తగిలితే చాలు వెంటనే గాయం అవుతుంది, స్కిన్ వెంటనే పోతుంది. స్తోత్రం. ఆ రీతిలోనే ఆంధ్రప్రదేశ్లోనికి వచ్చాను. సైకిల్ తొక్కికొని అనేక వీధిలో, అనేక విలేజ్లో నేను వెళ్ళానండి. హల్లెలూయా. నేను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కేరళలో ఉన్న వాళ్ళు నన్ను చూస్తే నన్ను గుర్తుపెట్టే వాళ్ళు కూడా కాదు, వేరే ఎవరో అని అనుకున్నారు. ఆ రీతిలో ఉండే. ఆమేన్. కొంచెం తగిలితే అటువంటి సమయంలోనే నాకు మోకాల్లోనే ఉండి ప్రార్థన చేయాలని ఒక ఇష్టం, ప్రేరణ కలిగింది. ఇంటిలో ఉండేటప్పుడు షార్ట్స్ వేసుకుంటాం కదా సాధారణంగా. అలా మోకరించేటప్పుడు డాబా పైన, టెర్రస్ పైన ఉన్నటువంటి ఏరియాలో చిన్న చిన్న ఇసుక ఉండదు. ఆ ఇసుక మోకాల్లో గుచ్చుకుంటే చాలా స్వీట్గా ఉంటుంది కదా, అది కట్ అవుతూ ఉంటుంది. ఒకసారి అలా మోకరించగానే షార్ప్గా ఉన్నటువంటి ఇసుక గుచ్చుకుంది. అలా లేచి చూస్తే కొంచెం రక్తం అక్కడ వచ్చింది, తీసేసాం. అలా ఉన్నటప్పుడు ఒక క్వశ్చన్ లోపల, చివరి బొట్టు రక్తం వరకు యేసయ్య కారుస్తే కొంచెం రక్తం వచ్చిందని నేను ఆపుతున్నానా అని. స్తోత్రం. నేను మీకు అర్థం అవ్వటానికి చెప్తున్నానండి. అలా మోకరించడం మాత్రం కాదు, ఇలా నడవటం మొదలుపెట్టిన తరసు మొత్తం ఫుల్ నడిచాను. కొంచెం కాలం తర్వాత నా మోకాలు చూస్తే ఒంటే మోకాల్లాగా ఉండేది. అది చూసి కొందరు చెప్పడం ఈయన ప్రార్థనా వీరుడు. అప్పుడు ఇంకా షార్ట్ వద్దని ప్యాంట్స్ వేసుకోవడం మొదలుపెట్టాను. కారణం వచ్చే వాళ్ళకి ఇదే ఇంకా చూపు. నేను చూపించడానికి చెయ్యలా, అది అలవాటు అయింది. ఇప్పుడు మోకరించకుండా ఏ స్టేజ్ నేను ఎక్కను. ఎక్కడ పోయినా, అది స్ట్రీట్లో ఉన్న మీటింగ్ అయినా అక్కడ మోకరిస్తాను, వేసుకున్నది వైట్ ప్యాంట్ అయినా మోకరిస్తాను. నాకు మోకాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. నా వయసు 51. స్తోత్రం. నేను స్టెప్స్ అన్ని పరిగెత్తి ఎక్కుతాను. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు ఇదన్నీ చేయటం వలన. స్తోత్రం. మనం తిని 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 ఇట్టు మాత్రం కాదు, హ్యాండ్స్, ఇట్టు కూడా హ్యాండ్స్
లవ్ హ్యాండ్స్. స్తోత్రం. పెరిగి పెరిగి పెరిగి, స్తోత్రం. హలో, దేవుని కొరకు కొన్నిది విడిచిపెట్టి చూడండి. ఆమేన్. నీకు చికెన్ అంటేనే ప్రాణంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఒక వారానికి ఇంకా చికెన్ వద్దు అని కేవలం శబరిమల వెళుతున్న ఆ సహోదరులను చూడండి. వారు 40 రోజుకి దీక్షలో ఉంటారు. వారికి ఎవరైనా మాంసం అని ఆఫర్ చేస్తేనే పాపం అంటారు. చూస్తే మీకు అర్థం కాలేదు, అది ధరించుకొని ఉన్నప్పుడు వాళ్ళు వ్రతములో ఉన్నారని తెలియదా అని అంటారు. మనం ఒక వస్త్రం ధరించుకుని ఉన్నాం, రక్షణ వస్త్రం. మనం ఉండవచ్చు కదా, చికెన్ తినకుండా ఉన్నామని కాదండి. ఈ లోకపరమైన కొన్ని వాటి నుంచి వేరుపరచాలి. అది నాకు వద్దలే, అది నాకు వద్దు. కొందరికి ఏమంటారు దీనికి, గోర్లన్నీ కదా బాగానే పెంచి రెడ్ వేస్తారు. నేను రక్త దాహం కలిగిన రక్త పిశాచి అండి ఇదిలో రెడ్ కలర్ వేసుకొని. నేను ఒక సహోదరిని చూసినప్పుడు అడిగాను, అమ్మ ఎందుకు ఇది బ్లడ్ అలా చీల్చుకొని భర్తను తినాలని ఉందని ఇదని అడిగాను. సాయంకాలం చూసేటప్పటికి ఆమె నన్ను వచ్చి చూపించారు, మొత్తం కట్ చేసి నీట్గా. నాకు చాలా సంతోషం వచ్చింది. ఈ ఫ్యామిలీ ట్రీలో జరిగిన కార్యమే. ఆమె సాయంకాలం అయ్యేటప్పుడు అప్ప మొత్తం తీసేసేది అన్నారు. మొన్న ఒకసారి మాట్లాడుతూ ఉండేటప్పుడు ఎందుకో నాకు అనిపించింది వీడియో కాల్ చేసి మాట్లాడమన్నాను. అప్పుడు మరలా చేతిలో ఉంది. ముందు మామూలుగానే వీడియో కాల్ చేసుకొని నేను మాట్లాడుతుంటే చెయ్యి ఎలా వచ్చినప్పటికీ నేను చెప్పాను, ఎందుకమ్మా మరలా ఇప్పుడు వచ్చింది? కనుక మీటింగ్ అయిపోయి ఒక 2 వారం ఏదో అయింది అంతే. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అది కాదప్ప పక్కన ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి వచ్చి వేసిందంట. నేను చెప్పిన పక్కన ఇంట్లో ఉన్నట్టు అమ్మాయి రేపు పేడ వచ్చింది తల మీద వేస్తే నీవు ఓకే అంటారా అని అడిగాను. నీకు ఇష్టం ఉన్నందునే కదా. కానీ తను కొంచెం సమస్య చెప్పినప్పుడు చెప్పారు, ఇది నీ విడిచిపెట్టి చూడు, ఆ సమస్య క్లియర్ అవుతుంది. చీకటి త్రోవ వెలుగుగా మారాలా, కొన్ని తీర్మానం ఉండాలి. ఇక కొన్నిది నేను చెయ్యను, కొన్నిది నేను చూడను. కొందరు ఈ కాలంలో షార్ట్లో ఉన్నారు. ఇది ఇలా చూడకుండా ఇది తీయండి, ఇది ఇలా తిప్పండి, చాలా ఉన్నాయి. ఇది ఇలా తిప్పకుండా ఇది ఇలా తిప్పండి, అనేక నీవు నేర్చుకుంటావు. అక్కడ వెలుగే కనిపిస్తుంది. ఇది చూసి 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 చివరికి దాంతోపాటు ఇప్పుడు ఆఫర్ 75% ఆఫ్, అప్పుడు అది కొనుక్కోమని. దాని ఖరీదే 100 రూపాయలు, వాళ్ళు పెట్టినది 1000 రూపాయలు ఉండను. ఇప్పుడు 70% ఆఫ్, ఇప్పుడు 300 అంట. యాక్చువల్లీ 100. 70% ఆఫరా అని చెప్పుకొని కొనుక్కుంటారు. 300 కొన్నది ఇంట్లో తీసుకొచ్చి పెట్టి భర్త రాగానే, ఏమండి నేను మంచి లాభం పొందుకున్నాను, ఇది 300. ఆయన చూపించి, నేను ఇది 80కి కొన్నానమ్మా. రెండు ఒకే, ఇది కాదండి, ఇది డూప్లికేట్ కాదండి, ఇది ఒరిజినల్. ఇక భార్యకి భర్తకి మధ్యలో గొడవ. ఈ 300దే విలువైనది, ఇదే ఒరిజినల్ అని. ఇదేమైనా అవసరం ఉందా? ఈ అనవసరమైన వాటి మీదకి పోవకుండా అద్భుతకరమైన జీవితం కావాలి అంటే యేసు చూపిస్తున్న మార్గంలో నడవటం మొదలుపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి త్రోవలో దీపమై
తోడుగా రమ్ము నానాదుడా, చీకటి త్రోవలో దీపమై. తోడుగా రమ్ము నానాదుడా, ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. చీకటి త్రోవలో దీపమై, తోడుగా రమ్ము నానాదుడా. కలిసి చెప్పండి. చీకటి త్రోవలో దీపమై, తోడుగా రమ్ము నానాదుడా, ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. కొద్ది కాలమే ఈ శ్రమలు సహించే కాలముల్ తీరును. కొద్ది కాలమే ఈ శ్రమలు సహించే కాలముల్ తీరును. పునరుద్ధాన దిన మందునా చేరేదన్ ప్రియుని రొమ్మునా. పునరుద్ధాన దిన మందునా చేరేదన్ ప్రియుని రొమ్మునా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా విమోచించిన వారు సియోన్లోనికి తిరిగి వచ్చెదరు. నిత్యానందం వారి శిరస్సుపై ఉండును. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. విమోచింపబడిన వారు సియోనులో హర్షింతుం ఏగమై. విమోచింపబడిన వారు సియోనులో హర్షింతుం ఏగమై. నిత్య సంతోషం శిరస్సుపై, మాయమయ్యే కన్నీరు దుఃఖము. నిత్య సంతోషం శిరస్సుపై, మాయమయ్యే కన్నీరు దుఃఖము. హల్లెలూయా, హల్లే అందరం కలిసి హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చీకటి త్రోవలో దీపమై, తోడుగా చీకటి త్రోవలో దీపమై, తోడుగా రమ్ము నానాదుడా, ఈదరి విడ
ఆరాధించే తీరాలి, మహిమపరిచే తీరాలి. కారణం ఈ ఆసుపత్రిలో వెంటిలేటర్లో ఉన్న వారిని ఎప్పుడైనా బయట ఉండి అయినా చూసారా? ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఐసీయూలు అని ఉన్నటువంటి వారిని చూసారా? లేదా మీరు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళిన వారు కొందరు ఉండవచ్చు, లేదా వినిన వారు కొందరు ఉండవచ్చు. అక్కడ వాళ్ళు ఆక్సిజన్, జీవవాయు కొంచెం కనెక్ట్ చేసి పెడతారు. బయటికి వచ్చిన తర్వాత బిల్లు ఇస్తారు. ఇది ఎందుకని అడిగితే ఆక్సిజన్కి. హలో, ఇక్కడ ఒక్కవేళ వెంటనే ఎవరికైనా ఇబ్బంది అని పడిపోయినా అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? అందరూ 108 కాల్ చేస్తాం. ఈ 108 వచ్చిన తర్వాత మనం తీసుకుని వెళ్ళాలని అందరూ మర్చిపోయారు, చేయట్లా. స్తోత్రం. ఇక 108 రావాలి, ఈ ఊరి మొత్తం తిరిగి వచ్చేవారికి వెయిటింగ్, అప్పటికే మనిషి వెళ్తారు. స్తోత్రం. మేమని నేర్చుకున్నాం, అట్లా కాదు. ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలో అది నేర్చుకున్నాం. ఆమేన్. ప్రాథమిక చికిత్స ఏమి కావాలో అది ఇవ్వటం స్కూల్లో నేర్పించారు కనుక ప్రైమరీ ఏం చేయాలో అందరికీ నేర్పిస్తారు, పిల్లలందరికీ నేర్పిస్తారు కనుక ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఏం చేయాలో, చాకింగ్ అయితే ఏం చేయాలి, నీటిలో పడితే ఏం చేయాలి, కాలిపోతే ఏం చేయాలి, ఇట్లా అనేక విషయములు స్కూల్లో నేర్పిస్తుంటారు. ఇక్కడ స్కూల్లో ఉదయంకాలం నుండి సాయంకాలం వరకు ప్యాక్ చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు వెళ్ళిన వ్యక్తి రాత్రి 10 గంటలకు తిరిగి వస్తారు. ఎక్కడ చదువుతారు? చైతన్యంలోనికి వెళ్తున్నామని మనకు అనిపిస్తుంది, చివరికి ఏమీ తెలియదు. స్తోత్రం. అసలు కామన్ సెన్సే లేనివాడుగా ఇంకొక ఆగుళ్ళలో చెప్తే అలా వస్తారు బయటికి, వేరే ఏదీ తెలియదు. ఈ బ్రాయిలర్ చికెన్ లాగా ఉంటారు. అనేకులకు ఉన్న ప్రాబ్లమే. స్తోత్రం. పక్కన ఎవరైనా పడిపోతే 108 కాల్ చేయండి, వస్తుంది వస్తుంది వస్తుంది. అప్పుడు వెళ్ళింది తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఏదైనా ఒక్కసారి మనం వెంటనే ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చి తీసుకొని పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి పైప్ అని కనెక్ట్ చేసి ఆక్సిజన్ పెట్టిన తర్వాత బిల్లు ఇస్తారు. ఈ బిల్లు ఎందుకంటే ఆక్సిజన్, జీవవాయు. మీరు ఒకసారి పీల్చండి, దొరుకుతుందా ఫ్రీగా? దాని పేరే జీవవాయు. ఎప్పుడైనా దీనికి బిల్లు కట్టారా? పుట్టిన నాడు నుండి నీ వెళ్ళిపోయే వరకు నీవు వెళ్తున్న చోట్లల్లో నీకు ఫ్రీగా దేవుడిస్తున్నారు. దానికి మినిమం చెప్పాలి స్తోత్రం. ఆమేన్. మినిమం చెప్పవలసిందే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక 3 సార్లు చెప్పండి. ఇలా నేను చెప్పినట్టు స్తోత్రం 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 స్తోత్రం. ఇలా నీవు ఒక 100 సార్లు చెప్తే చాలు, నీ పడిపోతారు. వేరేం కాదు, నీ రెగ్యులేషన్ నీ కొంచెం నీవే మార్చినందున స్తోత్రం స్తోత్రం. కానీ సరిగ్గా వదలట్లేదు కదా, అందుకు. అంటే స్తోత్రం చెప్పినందున పడిపోతానని కాదని చెప్పాను, స్తోత్రం. కానీ నీవు స్తోత్రం చెప్పకుండానే ఆయన ఫ్రీగా ఇస్తున్నారు కదా. ఆమేన్. సిటీ ఆఫ్ గాడ్ అని ఒక బుక్ నాస్తికులు రాశారు. దేవుడు లేడు అని చెప్తున్న వారు సిటీ ఆఫ్ గాడ్ అని రాశారు. క్వశ్చన్, సిటీ ఆఫ్ గాడా చెప్పారు? అవును. మరి ఎందుకు గాడ్ అని వాడారు? అది కొందరు చదవటానికంట. మద్రాస్ యూనివర్సిటీలో ఆ పుస్తకం ఉంటుంది లైబ్రరీలో. దానిలో ఒక ఏరియాలో ఒకటి రాసి ఉంది. అదేంటంటే, వెన్ ఏ హ్యూమన్ ఇన్హేల్స్, మనిషి లోపలికి శ్వాస పీలుస్తున్నప్పుడు అని ఒక శబ్దం వస్తుంది. అది ఈ అని స్వరం అంట. వదులుతున్నప్పుడు ఇంకొక స్వరం ఉంది, అది సూస్ అని ఒక స్వరమే. కరెక్టేనా? ఈ సూస్ నసరేనస్ రెక్స్ యుడారియోన్ INRI. మీరు ఎక్కడ చూసారా? యేసు అని పలకకుండా ఎవరు బ్రతకట్లేదంట. హలో, నాస్తికులు చెప్తున్న మాటయే ఇది పలుకుతున్నారు ప్రతి ఒక్కరు. ఆమేన్. హలో, యేసు అని పలకకుండా. అందుకే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యేసయ్యకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఆయనతో కలిసి ఉంటే అన్నీ చేయుట సాధ్యం.
అన్నీయు సాధ్యమే, నీకన్నీ సాధ్యమే. అన్నీయు సాధ్యమే, నీకన్నీ సాధ్యమే. ఏమీ లేదయ్యా నీక సాధ్యమైనది, ఏమీ లేదయ్యా అన్నీయు సాధ్యమే. సంద్రంపై నడచి వెళ్ళితివి, పేతురుని అలలపై రమ్మని నడిపితివి. సంద్రంపై నడచి వెళ్ళితివి, పేతురుని అలలపై రమ్మని నడిపితివి. మునిగిపోయిన పేతురుని చేపట్టి లేపితివి. మునిగిపోయిన పేతురుని చేపట్టి లేపితివి. లోక సంద్రములో నన్ను నడిపించు నాయకుడా, లోక సంద్రములో నన్ను నడిపించు నాయకుడా. అన్నీయు సాధ్యమే, నీకన్నీ సాధ్యమే. అన్నీయు సాధ్యమే, నీకన్నీ సాధ్యమే. ఏమీ లేదయ్యా నీక సాధ్యమైనది, ఏమీ లేదయ్యా అన్నీయు సాధ్యమే. ఒక వాక్య భాగం వెంటనే చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక. ఎందుకో మరలా ఇదే వాక్యం దేవుడు నాకు ఎత్తి చూపిస్తున్నారు, మున్నటి నుండి చూపిస్తున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వాక్య భాగం. 5-6 వాక్య భాగం. నా కుమారుడా, ప్రభు చెయ్యు లేదా ప్రభు ఇచ్చు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గర్దించినప్పుడు విసుక్కకుము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. చాలు. ప్రభు గద్దింపునకు విసుక్కకుము. తండ్రి అయిన దేవుడు ఆయన ప్రేమించు వారందరినీ ఏం చేస్తారంట? శిక్షిస్తారు, స్వీకరించు వారిని దండిస్తారు. హల్లెలూయా, ఆమేన్. నేను మొన్న చెన్నైలో ఒక ఇంటికి వెళ్ళాను. నేను, పెద్ద కుమారుడు బారుక్, రెండో అయిన బెర్నాడ్, మేము ముగ్గురు కలిసి వెళ్ళాం. నేను కొంచెం కాలం క్రితం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చాలా చక్కగా నీట్గా కనిపించింది. మొన్న వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఈ హైట్ వరకు ఆల్మోస్ట్ ఫుల్ రాసి ఉంది. గోడ మీద ఫుల్గా రాసి ఉంది. ప్రతి రూములోనూ ఉంది. ఇక కొన్ని ఏరియాలో మాత్రం హైట్లో కూడా ఉంది. అక్కడ పక్కన డైనింగ్ టేబుల్ ఉండను. స్తోత్రం. ఏమి కావచ్చు కారణం? ఇంటిలో పిల్లలు ఉన్నారు. సో ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఆ ఇంటిలో. ఆ ముగ్గురు పిల్లలు కలిసి డ్రాయింగ్ మొత్తం ఏం చేశారంటే గోడలోనికి తీసుకొచ్చారు. అది ఒకే ఏరియా మాత్రం కాదు, అన్ని రూములో ఉంది. చివరికి నేను నడిచి వచ్చి కిచెన్ వైపు చూసి అక్కడ కూడా ఉంది. ఇది చూసినప్పుడు నా లోపల ఒక థాట్ వచ్చింది. ఆమేన్. నేను కూడా ముగ్గురు పిల్లల్ని పెంచాను. స్తోత్రం. కానీ మేము నివసించిన ఏ ఇంట్లోనూ ఈ గీతలు ప్రభావం కనిపించలేదు. స్తోత్రం. ఒక్క ఇంటిలో ఉన్నటప్పుడే ఒకరోజు నేను బయటకు వెళ్ళి తిరిగి వస్తే గోడలో అలా కొంచెం పెయింటింగ్ కనిపించింది. అప్పుడు నేను పిలిచాను, ఎవరు రాశారని. అప్పుడు ఇద్దరే ఉండను, ముగ్గురు, ఇంకా మూడో వ్యక్తి ఇంకా రాయటానికి ఉన్న స్టేజ్లో రాకుండా ఈత కొడుతున్న స్టేజ్లోనే ఉండను. అప్పుడు నేను మిగిలిన ఇద్దరిని పిలిచాను. ఇది ఎవరు రాశారంటే ఇద్దరు ఇలా అట్టుంటే చూస్తున్నారు.
స్తోత్రం. నేను వాళ్ళకి నేర్పించాను. ఫస్ట్ బెల్ట్ తీసుకొని నేర్పించాను. ఆ తర్వాత వాళ్ళని తీసుకొని వాళ్ళ చేతనే ఇది మొత్తం క్లీన్ చేయించాను. అప్పుడు ఎలా క్లీన్ చేశారంటే, ఏడ్చుకొని మొత్తం క్లీన్ చేశారు. తర్వాత ఎక్కడ రాయలా. ఆ తర్వాత మేము వెళ్ళి నివసించిన ఇండ్లు అన్నీ నీట్గా ఉంది. స్తోత్రం. ఇప్పుడు ఉన్న ఇంట్లో కొన్ని చోట్ల కనిపిస్తుంది, వేరే ఏ గీత కాదు, హైట్ చూసినారు. ఇప్పుడు అదే ఎంత వచ్చాను అలా కొన్ని గీతలు కనిపిస్తుంది. మొన్న కొంచెం మురికి, అంటే నడిచి వెళ్ళేటప్పుడు అవసరమేమీ లేకపోయినా ఇక్కడ ఉన్నది మొత్తం అక్కడ అప్లై చేసి ఇక్కడ అప్లై చేసి ఇప్పుడు కూడా కనిపిస్తుంది కదా. మీరు ఇచ్చిన గిఫ్టే ఇది మొత్తం. మీరు వచ్చి వెళ్తున్నప్పుడు వేరే ఏ గిఫ్ట్ ఇవ్వకపోయినాను ఇక్కడ మొత్తం. ఇంకా కొందరు ఇస్తున్న గిఫ్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది. స్తోత్రం. కొందరు ముక్కు నుండి తీసి, మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి. స్తోత్రం స్తోత్రం. ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. నేను ఆ డ్రాయింగ్ చూడగానే ఆలోచించాను, ఒక 30 సంవత్సరం 40 సంవత్సరాల క్రితం అనేక ఇంట్లో వెళ్ళి ఉన్నాను, కానీ అప్పుడు ఏది ఇటువంటిది కనిపించలేదు కదా. ఇప్పుడు కనిపిస్తుంది. అంటే పిల్లలను శిక్షించటం తల్లిదండ్రులు ఆపేసారు. శిక్షించకుండా ఎలా మార్చారంటే, వద్దు, భార్య శిక్షిస్తే భర్త వచ్చి వద్దన్నాను కదా అని ఎత్తుకొని పోతారు. స్తోత్రం. ఇప్పుడు వద్దు అంటారు, రేపు వాడు గుద్దుతాడు. భర్త శిక్షిస్తే భార్య వచ్చి వద్దండి అలా కొట్టకండి. ఇక వాళ్ళ మధ్యలో గొడవ స్టార్ట్ అవుతాను. ఈయన సరే. ఇక ఇప్పుడు బిడ్డ ఏడ్చే మునిపే ఇస్తున్నది ఒకటి, ఫోన్లో ఒకప్పుడు టామ్ అండ్ జెర్రీ ఉండను, ఇప్పుడు ఏ జెర్రీ ఉందో తెలియదు. కాళ్ళ జెర్రీ ఉంది. ఇదన్నీ చూపించి ఈ పిల్లలు ఈ కార్టూన్ ఆర్టిస్ట్ లాగా మారింది. ఒకప్పుడు ఒక గేమ్ ఉండను. ఆ గేమ్ ఏమిటంటే రోడ్ ర్యాష్. అది రైడ్ చేసుకుని వచ్చి రోడ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ గుద్ది పడవేసుకుని వీళ్ళు వెళ్ళిపోతారు. నా అన్నయ్య కొడుకు ఈ ఆట ఆడుతూ ఉండను. ఎప్పుడు చూసినా కంప్యూటర్ జార్జీ. స్తోత్రం. ఇప్పుడు కూడా రేసింగ్లో F1 రేసింగ్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేసిన సింగపూర్లో. దేవునికి స్తోత్రం. అప్పుడు గేమ్ ఆడుతూ ఒకరోజు నాతో పాటు కారులో వచ్చారు. కారులో వస్తే ముందు ఒక వాహనం వెళ్ళిపోతే నాతో చెప్తున్నారు, అంకుల్ గుద్దు అంట. చాచా ఇడ్డి అంటే గుద్దు అంటే ఇద్దరు గేమ్లే నేర్చుకున్నారంటే గుద్ది పడవేసి వెళ్ళిపోవటం. రియల్ లైఫ్లో కూడా అలా చేయవచ్చు. నేను డ్రైవ్ చేస్తున్న నాతో కొట్టు అన్నాయి, పడేయంట. నేను చెప్పాను, ఇది గేమ్ కాదు, ఇది ఒరిజినల్ లైఫ్. నేను అలా పోయి గుద్దితే నన్ను పోలీసు జీవితంలో ఒరిజినల్ ఏమిటని తెలియకుండా శిక్ష పొందకుండా పెరుగుతున్నారు ఇప్పుడు అనేక పిల్లలు. శిక్ష పొందని ఎడల మీరు దుర్బీజులని వాక్యం. ప్రేమ ఉన్నందున శిక్షిస్తారు. ఎవరో మనకు నేర్పారండి శిక్షించవద్దు అని, కానీ అది బైబిల్ కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే శిక్షించాలి. శిక్ష పొందితే తండ్రి స్వీకరించారని అర్థం. దేవుడు ఎవరిని బిడ్డగా స్వీకరిస్తారో వారిని దండిస్తారు, శిక్షిస్తారు. మీరు అనుకుంటున్నారేమో మేము రక్ష గురించి విన్నాం, రక్ష కొరకు మేము వస్తే ఈయన శిక్ష గురించి మాట్లాడుతున్నారు. ఈ శిక్ష ఏమిటని అర్థమైతేనే దానిలో ఉన్న మేలు మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. లోతు ఇంటిలో పిల్లలు ఉండను, దాసీదాసులు ఉండను. అబ్రహాం ఇంటిలో కాలక్రమంలో దేవుడు ఒక బిడ్డను అనుగ్రహించారు. లోతు సోదోమ్ గోమోరా అనే దేశంలోనికి వెళ్ళారు.
లోతు తర్వాత ఈ భూమిలో వచ్చినటువంటి సంతానముల పేరు అమోనియలు, మోయాబీయులు అనే సబిదమైన గ్రూపు. అమోనీయుడైనను మోయాబీయుడైనను దేవుని సన్నిధిలో ప్రవేశించకూడదు అని పరిశుద్ధ బైబిల్లో రాయబడి ఉన్నది. కారణం ఏం తెలుసా? తండ్రి మత్తుడై ఉండేటప్పుడు కుమార్తెలు తండ్రితో శయనించి కన్నటువంటి పిల్లలు గనుక, అయ్యయ్యో ఇట్ట అక్రమం, ఈ అపవిత్రత, ఈ హేయమైన కార్యం ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఈయన లోకాన్ని ప్రేమించి సొదొమ గొమొరకి వెళ్ళి సొదొమ గొమొర మీద అగ్నిగంధకం వచ్చి నాశనం అయిపోతే పరిగెత్తిపోయి ఒక ఊరి చేరి గుహలో ఉండను. ఈ కుమార్తెలు లోకానుసారంగా పెరిగి వచ్చిన వారు గనుక, వీరు సొదొమను చూసి పెరిగి వచ్చిన వారు గనుక ఇది పర్వాలేదని వారు అనుకున్నారు. తప్పు చేయటానికి వెనకాడలా అపవిత్రతలో పిల్లలను కన్నారు. కానీ లోతు ఎవరితో బయలుదేరేనో ఆ ఇంటిలో అబ్రహాం ఉండను. దైవిక వాగ్దానం కొరకు కనిపెట్టి 99 ఏళ్ళు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి 100 ఏళ్ళున్న వృద్ధునికి దేవుడు ఒక కుమారుని ఇచ్చారు, ఇస్సాక్. ఒకరోజు ఇస్సాకుని తీసుకొని ఆయన కూడా కొండ ఎక్కారు. స్తోత్రం. ఇక్కడ లోతు కొండ ఎక్కితే పాపం జరిగింది. ఇస్సాకుని తీసుకొని అబ్రహాం కొండ ఎక్కితే అక్కడ పాపం కాదు, విధేయత ఉన్న బలి అర్పణ జరిగింది. హల్లెలూయా. ఆరోగ్యం ఉన్న కుమారుని చేతులు కాళ్ళు కట్టి బలిపీఠంలో ఆమెను తీసుకొని పెట్టినప్పుడు ఆ కుమారుడు తండ్రిని నెట్టి పడవేసి పారిపోవలా, పాపం చెయ్యలా, విధేయత చూపించారు. కారణం తెలుసా? అబ్రహాం ఇంటిలో ఉన్న ప్రత్యేకత. అబ్రహాం ఇంటిని గురించి పరిశుద్ధ బైబిల్ ఆదికాండం 18 అధ్యాయం 18 వచనములో ఇలా రాయబడి ఉన్నది. అబ్రహాం నిశ్చయముగా బహుబలము గల గొప్ప జనమాగును అనియు, ఆయన మూలముగా భూమిలో ఉన్న సకల జనులు ఆశీర్వదింపబడుదురు అనియు. చదవండమ్మా 18. అబ్రహాం నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, ఎట్లనగా చదవండమ్మా. యెహోవా అబ్రహాముల గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి సెలవిస్తారని కాదు, అతడు వారికి ఆజ్ఞాపించునని నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు చెప్తున్నారు, నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అతడు ఆజ్ఞ ఇస్తారు ఇంటిలో, అతడు కరెక్షన్ ఇస్తారు ఇంటిలో. అందునిమిత్తం అబ్రహాం ఇంటిలో 318 సైనికులు ఉండను. ఓ ఆమెన్ చెప్పేవారు ఉన్నారా? అబ్రహాం ఇంటిలో 318 సైనికులు ఉండను. లోతు ఇంటిలో సైనికులు లేరు, పాపం చేసే కుమార్తెలు ఉండను. అందమాత్రం కాకుండా లోకానుసారంగా వెళ్ళిపోయి లోతు నీతిమంతుడైనప్పటికీ కూడా తన భార్యని కానీ పిల్లల్ని కానీ రక్షించుటకు సాధ్యం కాని రీతిలో ఉండిపోయారు. మీకేం అర్థమవుతున్నది? శిక్ష దొరికితే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఇస్రాయేల్ వరుసలుగా అది కంటిన్యూ అవుతుంది. కానీ లోతు తర్వాత శబిదమైన అమోనియులు, మోయాబీయులు మాత్రం. ఆమేన్. సో శిక్ష కంటిన్యూషన్కి ప్రయోజనకరమై మారుతుంది. శిక్ష నుండియే శిక్షణ దొరుకుతుంది, శిక్షణయే రక్షణకి కారణమై మారుతున్నది. హల్లెలూయా. గనుక తండ్రి నుండి ఉన్న శిక్ష మనకు కావాలి. అర్థం, పరలోక తండ్రి నుండి ఉన్న శిక్ష మనకు అవసరం. హల్లెలూయా. ఆమేన్.
అనేకసారి శిక్షించకుండా పెంచుతున్నందున తల్లిదండ్రులకే ఈ పిల్లలు ఎటువంటి వారై మారుతారంటే దుఃఖ కారణమై మారుతుంది. దేవుని ప్రియ కుమారుడుగా భూమిలోనికి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎలా ఉండను అని పరిశుద్ధ బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్య భాగములు 6 నుండి చదువుదాం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణమును పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకి అనుగ్రహించెను. ఆమేన్. యేసయ్య ఒకేసారి పైనామములోనికి రాలా, తన్ను తానే రిక్తునిగా చేయనట్లుగా ఆయన దేవునితో సమానుభావం కలిగిన వాడై ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తన్ను తానే తగ్గించుకున్నారంట. హల్లెలూయా. ఆమేన్. నేను ఒక చోట మీటింగ్ వెళ్ళినప్పుడు నా పిల్లలు ఎక్కువగా కింద కూర్చోకుండా పెరిగారు. స్తోత్రం. ఆమేన్. కింద కూర్చోకుండా పెరిగారు. ఎలా పెరిగారంటే చైర్లో కూర్చొని సోఫాలో కూర్చొని పెరిగారు. నేను ఒక చోట వెళ్ళినప్పుడు అక్కడ చైర్ ఏం లేదు, ఇలా మ్యాట్ వేసుకుని ఉంది. రెండో అయినా వచ్చి ఇలా నిలబడి ఉన్నారు. నేను చెప్పిన కూర్చో. వీళ్ళకి కింద కూర్చొని అలవాట్లేదు, కొంచెం ప్రయాసపడుతున్నాను. నేను చెప్పాను ఒక పని చేద్దాం, ఇప్పటి నుంచి మన ఇంటికి వెళ్ళి కింద కూర్చుంటాం. అందుకొరకు ఇప్పుడు ఇంటిలో కింద కూర్చునే ప్రార్థన, పైన కూర్చుని వద్దు. స్తోత్రం. నేను అది ఆలోచించలేదు. కొన్నిది తెలియకుండా మనలోనికి ఎంటర్ అవుతుంది. అన్ని రీతిలోనూ ఉండుటకు యేసే మనకు ఉత్తమ ఉదాహరణగా మనం ఎదురు చూపిస్తున్నారు. ఆయన రాజుగా పుట్టినవారు కానీ పశువుల పాకలో కనిపించారు. ఆమేన్. ఆయన అధికారం గలవాడే కానీ అధికారముకు విధేయత చూపిన వాడై యోసేపునకు లోబడి ఉండను. ఆమేన్. విధేయత చూపుకొని ఉండను. తల్లిదండ్రులకు లోబడి నజరేతులో నివసించారు. అనుసరణ. మీరు అనుకుంటున్నారా యేసయ్య గనుక ఎవరు శిక్షించకుండా పెంచారని? హెబ్రీలో ఒక చరిత్రను చూడాలి, ఎప్పుడు అర్థమవుతుంది. హెబ్రీల చరిత్ర ఎలా తెలుసా? 8 ఏండ్లు వరకు తల్లి సరి అయిన శిక్షణలో నడిపిస్తారు, శిక్షణలో నడిపిస్తారు. ఆ శిక్షణ ఇట్టిదే శ్రద్ధగా వినండి. అదేమిటంటే తండ్రి చెప్పిన మాట నెరవేరి తీరాలని తల్లి శిక్షిస్తారు. చెప్తున్న మాట ఇదియే, డాడీ చెప్పినది ఇక్కడ నెరవేరాలి, డాడీ చెప్పినది నెరవేరాలి. సో ఈ బిడ్డకి మొత్తం ఎంటర్ అవుతుంది. డాడీ చెప్తే చేయాలి, డాడీ చెప్తే వినాలి. 12 ఏళ్ళు వచ్చేటప్పుడు ఈ బిడ్డను డాడీకి అప్పగిస్తారు. 12 ఏళ్ళు వరకు తల్లి ఒక పెంపకమే, తల్లి పెంచాలి. 12 ఏళ్ళు వచ్చేటప్పుడు తండ్రికి అప్పగిస్తారు. అప్పుడు తండ్రి ఈ లోకములో ఎలా బ్రతుకాలో నేర్పిస్తారు. అంటే వృత్తి నేర్పిస్తారు, ఎలా పని చేయాలి నేర్పిస్తారు, ఒకరితో ఎలా మాట్లాడాలి నేర్పిస్తారు,
అన్ని మిగిలిన విషయములన్నీ తండ్రి తన యాక్టివిటీస్ మొదలవుతుంది. 30 ఏళ్ళు వచ్చేటప్పుడు ఈ వ్యక్తి అన్ని ఎరిగిన వ్యక్తిగా ఉంటారు. 12 ఏళ్ళు వచ్చేటప్పటికి తల్లి నుండి ఉన్నటువంటి శిక్షణయు దొరుకుతుంది. 12 నుండి తండ్రి యొద్ద నుండి శిక్షణయు దొరుకుతుంది. 30 ఏళ్ళు వచ్చేటప్పుడు వాక్య విషయం తెలుసు, వృత్తి తెలుసు, ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, అన్నీ నేర్చుకుంటారు. ఈ 30 తర్వాత పరస్య జీవితంలో వీరు నిరూపించాలి. 30 నుండి పరస్య జీవితంలో వీరు నిరూపించాలి జీవితం అంటే ఏమిటని. అది నిరూపించిన తర్వాత దాదాపు 40 వచ్చేటప్పుడు పెళ్లి జరుగుతుంది. ఇదే వాళ్ళ సిస్టమ్. స్తోత్రం. మనకి ఇట్లా కాదు. మనకి ఎట్లా అంటే తొట్టొద్దు, వద్దు, నీవేం పని చేయవద్దు. ఈ కాలంలో పని కూడా చేయించరు. బొమ్మలాగా ప్రిపేర్ చేసుకొని తీసుకొని పోయి అప్పగిస్తారు ఒక ఇంటికి. ఈ బొమ్మ ఇంటిలో వచ్చి చేరుతుంది షోకేస్ నుండి. అక్కడ భర్త గారు ఏదైనా చెయ్యమని చెప్పేటప్పటికి నాకు తెలియదండి, ఫస్ట్ కొన్ని వారంలో తెలియకపోయినా స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసుకొని అడ్జస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారి ఇంటిలో సేమ్ విషయం జరిగింది. పాస్టర్ గారు కొడుకు ఫోన్ చేసి నాకు చెప్తున్నారు, దానికి అసలు ఏమి రాదు. నేను చెప్పాను, నేను నీకు ముందుగా చెప్పాను, మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత చాలు అని. స్తోత్రం. నాకు వద్దంట ఆమె. ఇప్పుడు పాస్టర్ గారి కొడుకు చెప్తున్న మాట, నాకు వద్దు. నేను చెప్పిన కారు కొన్నాను అనుకుంటున్నారా? నీ కారు కొన్నాను అనుకున్నారా? వద్దని చెప్పి విడిచిపెట్టడానికి. నీ వివాహం చేసుకున్నా నీకు ఇష్టం లేదని విడిచిపెట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు నీవు ట్రైన్ చేయి. కానీ ఒక్కప్పుడు అట్లా కాదు. కుటుంబం అంటే తాతగారు ఉంటారు, తండ్రి ఉంటారు, అంకుల్ ఉంటారు, ఆంటీ ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. కనుక ఎవడైనా చిన్న మిస్టేక్ చేస్తే అప్పుడే ఎవరో ఒకరు 4. అందుకొరకు క్రమశిక్షణ ఉండేది. మనం ఈ క్రమశిక్షణ నుండి వెళ్ళిపోయి తప్పు చేస్తే పర్వాలేదని ఇదిలో మారినందున పాపం చేయుట అన్నది చాలా సులభంగా మారిపోయింది. దేవుడు చెప్తున్నారు, నేను శిక్షించకుండా విడిచిపెట్టను, నేను స్వీకరిస్తే నేను శిక్షిస్తాను. ఎందుకొరకు శిక్షిస్తున్నారు అది కూడా నేను చూపించి ఒక విషయం చెప్పి ముగించబోతున్నాను. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9 నుండి చదువుతారండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. కొద్ది దినముల మట్టికి వారికి ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించను. వారికి ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులు చేసిన శిక్షణ గురించి బైబిల్ వారికి ఇష్టం ఉన్నట్టుగా శిక్షించను. కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకే. దేవుని శిక్ష గురించి బైబిల్ చెప్తుందని తెలుసా? మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని ఆయన శిక్షిస్తున్నారు. దేవుని పరిశుద్ధలో పాలు పొందాలని ఆయన శిక్షిస్తున్నారు. అర్థం, మీరు ఎంత ప్రార్థన చేసినా కొన్ని రోగములు పోవట్లా. మీరు ఎంత ప్రార్థన చేసినా కొన్ని నొప్పి బాధలు పోవట్లా. ప్రభు చెప్తున్నారు, నీవు పరిశుద్ధతలోనికి రావాలని నేను ఇది పెర్మిట్ చేశాను. హలో. ఒక వృద్ధుడైన దైవజనుడు ఒకరోజు ఉదయకాలం ఏడ్చుకొని వెళ్తున్నారు ప్రార్థన చేయటానికి. మూలుగుతూ ఏడుస్తూ వెళ్తుంటే ఆ దైవజన్ని ఎరిగినటువంటి ఒక అమ్మగారు ఇంటి నుండి బయటకు వచ్చి, అయ్యా
ఏంటయ్యా ఉదయకాలం ఇలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నారంటే, లేదమ్మా నేను ప్రార్థించుటకు వెళ్తున్నాను అన్నారు. ఏమైంది ఇంత ఉదయకాలం వెళ్తున్నారు అని అడిగితే చెప్పారు, నేను ఎవరికి చెప్పకుండా హృదయంలో దాచిన ఒక వేదన ఉంది. అది వేరే ఏం కాదు, ఇన్ని సంవత్సరం నేను సేవలో ఉన్నాను, నా భార్యకి అర్థం అవట్లేదు, విధేయత లేదు, నేను వేదనతో ఉన్నాను. ఇంటి లోపల ఉన్న ఆమెకి మార్పు కలుగచేయి, లేదా ఈ గూడారమును పగలగొట్టి నన్ను తీసుకో ప్రభు అని చెప్పడానికి వెళ్తున్నాను అన్నారు. ఏడ్చుకొని చెప్పారు ఆయన. వెళ్ళి ప్రార్థన చేసి కొన్ని గంటల తర్వాత ఈయన తిరిగి వస్తున్నారు. ఈయన తిరిగి వస్తున్నప్పుడు ఈ అమ్మగారు ఒక కప్పు కాఫీ తీసుకుని వచ్చి అడిగారు, అయ్యా ప్రార్థన చేశారా, నెమ్మది కలిగిందా, దేవుడు ఏమన్నారు అని అడిగితే ఆయన చెప్పారు, అమ్మా దేవుడు నాతో ఒక విషయం చెప్పారు. ఈయన ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నారు, దేవుడు నాకు ఒక విషయం చెప్పారు, ఏ సబ్బుతో కడిగితే నీ సొక్కాయి తెల్లగా మారుతుందో ఆ సబ్బే నీకు ఇచ్చాను అన్నారంట. అర్థమైందా మీకేమైనా? ఆమె వినకుండా ఉన్నటప్పుడల్లా నీవు నా సన్నిధిలో వచ్చి మొరపెడుతున్నారు కదా, కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు కదా, అప్పుడు నీకు కలుగుతున్న పరిశుద్ధత ఉంది కదా, ఆ పరిశుద్ధత కొరకు నేనే అలా ఉంచాను అన్నారంట. హల్లెలూయా. మీరు అధికముగా ప్రార్థించినట్లుగా కొన్ని కుటుంబ వాతావరణంలో వ్యత్యాసం కలుగుతుంటే అది మీ మేలు కొరకని ఎరిగి ప్రార్థనలోనే కంటిన్యూ అవ్వండి. అది పరిశుద్ధత కొరకు మాత్రం, ఆయన పరిశుద్ధలో మనం పాలు పొందాలని. ఇశ్రాయేలు ఒక చరిత్రం చూడాలి. ఇశ్రాయేలుకి బాధ వేదన కలిగి ఉన్నప్పుడు శత్రు ఆక్రమిస్తే చాలు అయ్యో అని వీరు మొరబెడతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ప్రవక్తను పంపిస్తారు, తర్వాత న్యాయాధిపతులను లేపుతారు, ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వచ్చినటువంటి వారిని వెళ్ళగొట్టి దేశముకు నెమ్మది కలుగుతుంది. 40 సంవత్సరం అతను న్యాయాధిపతిగా ఉన్నారు, నెమ్మది కలిగింది. ఆ తర్వాత ఇశ్రాయేలు యెహోవా దృష్టిలో దోషులయ్యారు. అదెందుకు? ఈ నెమ్మది కాలం వచ్చినప్పుడు వీరు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. మీకు అర్థమవుతుందా? ఈ ఇశ్రాయేల్ చరిత్రను దేవుడు మనకి ఎందుకు చూపిస్తున్నారంటే, కొన్ని విషయములు నెమ్మదిగా దేవుడు ఉండనియరు. ఏనాటి కీడు ఆనాటికి చాలును. కొన్ని దేవుడు అనుమతి ఇస్తున్నారు. ఎందుకు తెలుసా? నీవు ఆయనకి దగ్గరగా ఉండాలని. లేకపోతే నీవు చెప్తారు, ప్రభువా స్తోత్రం, అన్నీ బాగానే ఉంది ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు వద్దు, పరలోకం వద్దు, ఇది ఏ స్వర్గం అని అనుకుంటారు. హల్లెలూయా. అందుకే నేను ఆ పాట పాడాను, దేవునికి స్తోత్రం. విమోచింపబడిన వారు సియోనులో హర్షింతుం ఏగమై, నిత్య సంతోషం శిరస్సుపై, మాయమయ్యే కన్నీరు దుఃఖము. హల్లెలూయా. అప్పటి వరకు ఈ కన్నీరు దుఃఖం మాయమావదు, అది ఉండుది. అది మేలు కొరకే, అది పరిశుద్ధత కొరకే. కనుక ప్రభువా ఆ వ్యక్తిని మార్చు, ఈ వ్యక్తిని మార్చు అని కాదు, ఈ అనుభవములో నా ఆలోచన విధానమును మార్చు, నా మనోభావమును మార్చు, నా ప్రార్థన జీవితముని ఇకనూ అద్భుతకరముగా మార్చు. నీవైన పరిశుద్ధలో పాలు పొందాలని దేవుడిస్తున్న అనుభవములు. హల్లెలూయా. తప్పిపోవడానికి కాదు, తొలగిపోవడానికి కాదు, నీవు ఆయనకి ఇకను దగ్గర అవ్వాలని, నీవు ఆయనకి ఇష్టమైన వ్యక్తులై మారాలని. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ చెప్పానా నాకు తెలియదు, ఆమేన్, గుర్తులేదు, ఆయన నేను ఒక్కసారి కూడా చెప్తున్నాను. 51వ కీర్తన 8వ వచనంలో ఒక వాక్యం ఉంది, నీవు విరచిన ఎముకలు హర్షించునుగాక. 51వ కీర్తన చదవండి, 8వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఈ గొర్రెకి కాపరికి మధ్యలో ఉన్న ఒక రిలేషన్ అక్కడ రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేను ఇందుకు ముందు 2-3 చోట్ల ఈ విషయం చెప్పాను, మీరు విన్నారా తెలియదు. దేవునికి స్తోత్రం. విన్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ గొర్రెల కాపరి మందని తీసుకుని వెళుతున్నప్పుడు
కొంతమంది గొర్రె పిల్లలు ఎలా ఉండదంటే అటు ఇటు వెళ్ళి, నేను నిన్న చెప్పాడు సైట్ సీయింగ్కి వెళ్తుంది. కొన్ని గొర్రె పిల్లలు సైట్ సీయింగ్ అంటే వేరేం కాదు, కొంచెం ఎత్తైన ప్రాంతంలో పోయి నిలబడి అన్నీ చూస్తూ ఉంటుంది. మిగిలినదన్నీ ఆ గడ్డి తింటూ ఆ మేతలో ముందుకు వెళ్తుంటే, ఇది సైట్ సీయింగ్కి వెళ్ళి నిలబడి కొన్ని చోట్ల పోయి కొండ ఎక్కి నిలబడి ఇది కింద పడిపోతుంది. కాపరి ఏం చేస్తారంటే ఆ ఏరియా నుండి ఇంకొక ఏరియాకి వెళ్తూ ఉంటుంది. మీరు చూస్తే అర్థమవుతుంది, ముందు ఒక గొర్రె వెళ్తుంది, అది మిగిలిన అన్నీ మూవ్ అవుతుంది. ఈ కాపరి 2 సౌండ్ ఇవ్వగానే అన్ని గొర్రెలు కలిసి అలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరి ఇది మొత్తం అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ పడిపోయిన గొర్రెపిల్ల అక్కడే ఉంది కదా, ఆ చిన్న గొర్రెపిల్ల అక్కడే ఉండిపోతుంది. ఈయన అలా మేపుతూ తీసుకుని వెళ్ళి చివరికి ఒక క్యాంపింగ్ ప్లేస్లోనికి తీసుకొచ్చి అన్నిటిని అక్కడ పెట్టిన తర్వాత ఆయన లెక్క చూస్తారు. లెక్క చూసేటప్పుడు 99 ఉంది, ఒకటి లేదు. ఆ ఒకటి కనిపించట్లేదని ఆయన ఈ గొర్రె పిల్లను వెదగి వస్తారు. ఈయన వెదగి అన్ని చోట్ల ఈయన వెదగి వచ్చినప్పుడు చిన్న సౌండ్ వినిపించి మే మే. అక్కడ భయంతో ఉన్నటువంటి గొర్రెపిల్ల అడవి జంతువులు వచ్చి తినివేస్తేమోనని తనతో పాటు ఉన్నవారందరూ వెళ్ళిపోయిన చాలా భయంతో అక్కడే ఆ భయంలో బీదిలో ఉన్నటువంటి గొర్రెపిల్లని చూడగానే ఈ కాపరి ఏం చేస్తారంటే దాన్ని తీసి ఆ డస్ట్ అని రుద్ది భుజం మీద పెట్టుకొని తీసుకుని వస్తారు. ఇప్పుడు గొర్రెపిల్లకి ఎంత సంతోషం అంటే, నన్ను విడిచిపెట్టకుండా కాపరి తీసుకుని వచ్చారు కదా అని. మిగిలిన 99 గొర్రెలు కూడా సంతోషం, కారణం మన తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చారు కదా అని. స్తోత్రం. కానీ ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుందో తెలుసా, నేను పడిపోయినా నన్ను ఎత్తుకొని వెళుతున్న గొర్రెపిల్ల ఉన్నారు కదా అని మరలా సైట్ సీయింగ్కి, నేను చెప్తున్న సైట్ సీయింగ్ మీ ఫోన్లో ఉన్న సైట్ సీయింగే, ఒక్కొక్క సైట్ చూసి పడిపోతూ ఉంటుంది. మరలా ఈ గొర్రెపిల్ల మరలా పడిపోతే తిరిగి వచ్చి లెక్క చూస్తారు, కనిపించట్లేదు. ఈ గొర్రెపిల్లకి ఉన్న ధైర్యం ఏంటంటే మరలా వస్తారులే కాపరి. కానీ ఇప్పుడు కాపరి వచ్చేటప్పుడు భుజం మీద ఎత్తుకొని వెళ్ళరు, ఈయన లెంగ్త్గా ఉన్న ఒక తాడు కట్టి ఈడ్చుకొని వెళ్తారు, లాక్కొని. కొంచెం ఏడ్చేనను అది వస్తుంది, వచ్చినప్పుడు దానికి సంతోషం, మిగిలిన 99 సంతోషం. మూడవసారి మరలా ఇది ఇలా పడిపోతే అప్పుడు ఈయన ఏం చేస్తారంటే తాడు కట్టుకొని రారు, దీన్ని ముందు పంపించి ఒక కర్ర తీసుకొని కొట్టుకొని తీసుకొస్తారు. ఈ దెబ్బని బట్టి కొంచెం కాలం ఈ గొర్రెపిల్ల ఎక్కడికి ఇంకా మరలా వెళ్ళదు, కానీ దొరికింది దెబ్బలు, శిక్ష దొరికింది. స్తోత్రం. కానీ కొంచెం కాలం తర్వాత మరలా మర్చిపోయి మరలా సైట్ సీయింగ్ వెళ్ళి మరలా పడిపోతుంది. అంటే గుంపు నుండి సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ అయిపోతే 4వసారి కాపరి చేస్తున్న కార్యం ఏమిటి తెలుసా, దీన్ని తీసుకుని వచ్చి మిగిలిన గొర్రెల మధ్యలో ఒక స్తంభం నాటి ఆ స్తంభములో ఈ మెడ దగ్గరికి వేసి కడతారు. కట్టిన తర్వాత ఒక చిన్న కర్ర తీసుకుని వచ్చి దాని ముందున్న 2 కాళ్ళు కూడా కొట్టి దంచుతారు, విరుగొడతారు. ఆ 2 కాళ్ళు ఉన్న ఎముకలు మొత్తం విరుగొట్టినప్పుడు ఈ గొర్రెపిల్ల భయంకరంగా ఏడుస్తూ ఉన్నది. ఆ ఏడ్పు స్వరం విని చుట్టూ ఉన్న గొర్రెలు మొత్తం ఏడుస్తుంది. ఒక భీది ఉన్న భయం కలుగుతున్న ఒక సిచ్యువేషన్. ఇప్పటి వరకు బాగానే మమ్మల్ని కాసినటువంటి అదే కాపురి ఇలా శిక్షిస్తున్నారే అని చాలా భయంతో గొర్రెలన్నీ ఏడుస్తూ ఉన్నది. ఆ రాత్రి మొత్తం ఈ గొర్రెపిల్ల ఏడ్పుని బట్టి ఆ క్యాంపులో చూస్తే రాత్రి వేళ ఏడ్పు తప్ప వేరే ఏమీ వినిపించదు. ఈ గొర్రెపిల్ల ఏడుస్తున్నప్పుడు మిగిలిన గొర్రెలు కూడా ఏడుస్తూనే ఉండదు. ఉదయకాలం అయినప్పుడు కొన్ని పచ్చి మందు నూనె అని పట్టుకుని కాపరి వస్తారు. ఆ దంచినటువంటి ఆ పాదములో ఆయన అది అప్లై చేస్తారు, ఒక కర్ర పెట్టి కడుతారు. గాయపరచి గాయం కట్టువాడు దేవుడు. ఆయన మంచి కాపరి అయి ఉన్నారు. ఈ గాయం కట్టిన తర్వాత ఈ గొర్రెపిల్లను బాగు అవటానికి డైలీ దీన్ని కేర్ చేస్తూ ఉంటారు. ఎక్కడికైనా ఆ సమయంలో మంద వెళ్ళాలి అంటే ఈయన వచ్చి ఈ గొర్రెపిల్లను మాత్రం ఈయన ఎత్తుకుని తీసుకుని వెళ్తారు. స్తోత్రం.
నేను ఒక్కసారి మాత్రమే అటువంటి ఒక గొర్రెపిల్లను ఈ ఆంధ్రప్రదేశ్లో చూశాను. ఒక కాపరి తీసుకుని వెళ్తున్నారు, ముందున్న 2 కాళ్ళు కూడా కట్టు ఉంది, గాయం ఉంది. స్తోత్రం. అప్పుడు నాకు అర్థం కాల, ఇది గ్రహించినప్పుడే నాకు అర్థమైంది. స్తోత్రం. ఆమేన్. కాపరి చేస్తున్న ట్రైనింగ్ను కొన్ని నేర్చుకునేటప్పుడే అర్థమైంది ఈ రీతిలో చేస్తారని. ఆ గొర్రెపిల్ల కొరకు ఈ కాపరి ఎక్స్ట్రా కేర్ ఇస్తారు, పక్కనే కూర్చొని తినిపిస్తారు. కొన్ని వారములు పోయినప్పుడు మరలా నడవటానికి ఉన్న ఆరోగ్యం, బలం వచ్చి ఈ విరిగినటువంటి ఎముకలన్నీ సెట్ అయి ఉండదు. కానీ ఇప్పుడు ఈ మందలన్నీ వెళ్తున్నప్పుడు ఈ గొర్రెపిల్ల మాత్రం కాపరి కాలు దగ్గరే ఉండదు, ఎక్కడికి వెళ్ళదు. కారణం, ఈయనతో ఉండుట, ఈ కాపరితో ఉండుట ఆ గొర్రెపిల్లకి ఇష్టం అవుతుంది. కారణం తెలుసా? శిక్ష దొరికింది. నాకు అర్థమైంది, నేను నష్టమైపోకూడదని, ఈ అడవి జంతు నన్ను తినకూడదని నన్ను శిక్షించారు నా కాపరి. కానీ ఆయనకి ఎంత ప్రేమ ఉంటే నా గాయమన్నీ కట్టారు, నా పక్కనే ఉండి నాకు పరిచర్య చేశారు. అది అర్థమవుతున్న గొర్రెపిల్ల ఆ కాపరి యొద్ద నుండి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటారు. శిక్ష దొరికి కుమారుడు చనిపోయిన తర్వాత దావీదు చెప్తున్న మాటే, నీవు విరిచిన ఎముకలు హర్షించునుగాక. ఆమేన్. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఇక నేను వెళ్ళిపోను, నేను నీ పాదములోనే ఉంటాను. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక వాక్యం ఉంది. నీ మీద కనికరమైన కటాక్షమైన లేకుండా నేను నిన్ను మొత్తువాడనై ఉన్నాను. యెహోవా అయిన నేను నిన్ను మొత్తువాడనై ఉన్నాను. శిక్ష ఎందుకు ప్రభువా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యోబు భక్తుడు నీతిమంతుడే, కానీ ఒక ఏరియాలో తనకు ఒక మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ ఏం తెలుసా? పిల్లలంటే తనకు టెన్షన్ అవుతుంది. తనకు బిడ్డ అంటేనే టెన్షన్. 10 మంది పిల్లలు ఉన్నారు, కానీ ఎవరు పాపం చేయకూడదు, అయ్యో పాపం చేయకూడదు, అయ్యో పాపం చేయకూడదు. వారి పక్షం బలియాగం అర్పిస్తూ వారి కొరకు టెన్షన్ పడుతుంటే ప్రభు చెప్పారు, ఈ పిల్లలే కదా నీకు టెన్షన్, పిరికి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. నీవు ఈ పిరికితనంతో జీవిస్తే సాతాను నీ గురించి తన బుక్కులో రాస్తున్నాడు. ఒక్కరోజు నీ చనిపోయిన తర్వాత ఆ బుక్ ఓపెన్ చేసి ఇతడు పిరికివాడుగానే బ్రతికాడు, పరలోకంలో ఎంటర్ అవ్వటానికి ఛాన్స్ లేదు అంటే, యోబు నేను నిన్ను చేర్చుకోలేను, నీకు ఆటంకంగా ఉన్నది పిల్లలే గనుక పిల్లలు నేను తీసుకుంటాను. ఒక్క రోజులో 10 మంది పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు యోబుని అడిగితే యోబు చెప్తున్నారు, నాకు భయం కలిగినది, నాకు భీతి పుట్టించినదే నాకు సంభవించినది. ఏది వచ్చినా నేను బహుగా భయపడనో అది నా మీదకి వచ్చింది అంటున్నారు. తర్వాత చెప్తున్న మాట, ఇలా ఈ శరీరం కూడా చీకిపోయిన తర్వాత నేనే నా కన్నులారా ఆయన చూచెదను, నా విమోచకుడు సజీవుడవనియు చివరికి ఆయన ఈ భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. తనలో విశ్వాసం పెరిగింది, నిశ్చయత కలిగింది. ఆమేన్. అప్పుడు యోబునకు దేవుడు మరలా ఈ భూమిలో ఇచ్చారు. అన్ని డబ్బులు ఇచ్చిన దేవుడు పిల్లలను డబ్బులు ఇవ్వాల. కారణం ఏం తెలుసా? దేవుడు చెప్తున్నారు, పిల్లలు డబ్బులు అక్కర్లేదు యోబు, నీ పిల్లలు నా దగ్గర సురక్షితంగా ఉన్నారు. మిగిలిన వారితో నీవు అక్కడ చేరినప్పుడు నీకు అర్థమవుతుంది నేను అన్నీ డబ్బులుగానే ఇచ్చారని. హల్లెలూయా. యెహోవా నాకా శిక్షించు దేవుడు. మనం ఎన్నడూ పాడరు కదా, మనం యెహోవా రాఫా పాడుతాం, ఏల్ రోయి పాడుతాం. యెహోవా రాఫా అంటే స్వస్థపరచు దేవుడు, ఏల్ రోయి అంటే చూసే దేవుడు, ఎల్ షడాయ్ అంటే బలపరచు దేవుడు, సర్వశక్తిమంతుడు. యెహోవా ఈరే అంటే అన్నీ సమకూర్చే దేవుడు. యెహోవా సిద్కేన్ అంటే నీతి నెరవేర్చే దేవుడు. యెహోవా నిసి విజయం ఇస్తున్న దేవుడు. కానీ యెహోవా నాకా అని ఎప్పుడైనా పాడతారా? పాడరు. శిక్షించు దేవుడు అని అర్థం. ఆమేన్. ఆయన తండ్రి ప్రార్థన నేర్పినప్పుడు మొట్టమొదటి మాట ఇది, పరలోకమందున్న మా తండ్రి. అర్థం, నన్ను శిక్షించు దైవమా. ఆయన ఇస్తున్న శిక్ష పొందుట మనకు మేలు. ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని ఆయన మనల్ని శిక్షించి శిక్షణ ఇచ్చి రక్షిస్తున్నారు. అర్థమవుతుందా? మేలు కొరకే ఆయన అన్ని చేస్తున్నారు.
తను ప్రేమించు వారికి, తన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో? మేలు కొరకు మాత్రమే ఆయన అన్ని చేస్తున్నారు. ఆయన కీడు చేత శోధించేవాడు కూడా కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విమోచింపబడిన వారు సియోనులో హర్షింతుం ఏగమై. విమోచింపబడిన వారు సియోనులో హర్షింతుం ఏగమై. నిత్య సంతోషం శిరస్సుపై, మాయమాయ కన్నీరు దుఃఖము. నిత్య సంతోషం శిరస్సుపై, మాయమాయ కన్నీరు దుఃఖము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చీకటి త్రోవలో దీపమై వచ్చిన నానాదుడా యేసయ్యా. చీకటి త్రోవలో దీపమై వచ్చిన నానాదుడా యేసయ్యా. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. చేరుటయే నాకు పెన్నిది. ఈదరి విడచి నీ సన్నిధి చేరాలని ఆశతో ఉన్నాను. నీతో చేరాలని ఆశతో ఉన్నాను. ఆత్మయైన వాడా దిగిరండయ్యా, ఇప్పుడే నన్ను నింపయ్యా. కడుగయ్యా, శుద్ధీకరించయ్యా. పాపడాగులన్నీ తీసివేయ్యా. కడుగయ్యా, శుద్ధీకరించయ్యా. పాపడాగులన్నీ తీసివేయ్యా. పరిశుద్ధత నాకు ఇవ్వయ్యా. నీవలే నన్ను మార్చయ్యా. పరిశుద్ధత నాకు ఇవ్వయ్యా. నీవలే నన్ను మార్చయ్యా. అడుగుతామా దేవుని? పరిశుద్ధత నాకు ఇవ్వయ్యా. యేసయ్యా, నీవలే నన్ను మార్చయ్యా. పరిశుద్ధత నాకు ఇవ్వయ్యా. నీవలే నన్ను మార్చయ్యా. ఆత్మయైన వాడా దిగిరండయ్యా, ఇప్పుడే నన్ను నింపయ్యా. పరిశుద్ధ ఆత్మయైన వాడా దిగిరండయ్యా, ఇప్పుడే నన్ను నింపయ్యా. నన్ను పంపయ్యా, నన్ను నింపయ్యా. నీ బలముతో నన్ను పంపయ్యా.
నన్ను నింపయ్యా, ఆత్మశక్తితో నన్ను పంపయ్యా, నింపయ్యా, నన్ను పంపయ్యా, అనేకుల మధ్యలోనికి నన్ను పంపయ్యా, అనేకులకు సాక్షిగా నన్ను నిలబెట్టయ్యా, నా జీవితంలో మార్పును కలుగచేయప్పా. ఇక నువ్వు నన్ను శుద్ధీకరించయ్యా, ఇక నువ్వు నన్ను పరిశుద్ధపరచయ్యా. నీ పరిశుద్ధలో నేను పాలు పొందినట్లుగా, నీ రాకడయందు నేను ఎత్తబడినట్లుగా నాకు కృపనివ్వయ్యా అని అడుగుతున్న వారు ఉంటే అడగండి దేవుని. హల్లెలూయా. పరిశుద్ధత నాకు ఇవ్వయ్యా, నీవలే నన్ను మార్చయ్యా. పరిశుద్ధత నాకు ఇవ్వయ్యా, నీవలే నన్ను. అడగండి యేసు వైపు చూసి, పరిశుద్ధత. మాకు పరిశుద్ధత కావాలయ్యా. మాకు సంపద ఉన్నది, స్నేహితులు ఉన్నారు, మాకు ఇల్లులు ఉన్నాయి, వాహనములు ఉన్నాయి, మాకు కావాల్సినటువంటి ఆదాయం ఉన్నది, అన్నీ ఉంది ప్రభువా. కానీ మాకు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధలోనికి మమ్మల్ని నడిపించయ్యా. పరిశుద్ధతకి ఏది ప్రయోజనమో అది శిక్ష అయితే శిక్ష, అది గద్దింపు అయితే గద్దింపు, అది ఉపదేశం అయితే ఉపదేశం. మాకు పరిశుద్ధత కావాలి ప్రభువా. మా ఆలోచనలో, మా మనోభావముల్లో, మా తలముల్లో, మా హృదయములో పరిశుద్ధత కావాలి. హృదయ శుద్ధి లేకుండా ఎవరిను దేవుని చూడలేరని వాక్యములో ఉన్నది. మా హృదయమును శుద్ధీకరించయ్యా. అన్నిటికంటే దోషకరమైన మా హృదయమును కడిగి శుద్ధీకరించి ప్రభువా, నీవలే మమ్మను మార్చయ్యా అని అడుగుతున్న వారు అడగండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనమందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయించుండగా మన మధ్యలో జోషి గారు ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం ప్రభువా. ఈరోజు ప్రభువా నీ సన్నిధిలోనైనా అయ్యా ఒక తీర్మానంతో మేము వెళ్ళాలి ప్రభువా. అయ్యా ఇదిగోనైనా చీకటి త్రోవలోనైనా దీపముగా మీరు అయ్యా ఇదిగోనైనా వచ్చి ప్రభువా మమ్మల్ని వెలుగులో నడిపించాలని మీరు ఆశపడుతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో వ్యర్థమైన వాటిని ప్రభువా మేము అసహించుకునేటట్లుగా, పాపాన్ని అసహించుకునేటట్లుగా ప్రభువా, అయ్యా చీకటిని అసహించుకునేటట్లుగా ఒక తీర్మానముతో నీ సన్నిధిలోనైనా మేమందరము అయ్యా నిలిచి ఉందుముగాక ప్రభువా. పరిశుద్ధతను ప్రేమించిన ఆయన అయ్యా పరిశుద్ధత మా జీవితాల్లో ప్రభువా కలిగి ఉండటానికి ప్రభువా యేసయ్యా మీరు మమ్మల్ని శిక్షించి నీ శిక్షలో ప్రభువా మీరు మమ్మల్ని పెంచుతున్నట్లుగా అయ్యా ఇదిగోనైనా మేలు కొరకే మీరు మమ్మల్ని ప్రభువా మా జీవితాల్లో కొన్ని శిక్షలు ప్రభువా అనుమతించారు తండ్రి. నాయన యోబు జీవితంలో ప్రభువా అయ్యా ఇదిగోనైనా మేలు పొందినట్లుగా అయ్యా ఇదిగోనైనా మమ్మల్ని కూడా ప్రభువా పరిశుద్ధపరచటానికి, పరిశుద్ధతలో నీ పరిశుద్ధతలో పాలు పంపులు పొందటానికి ప్రభువా అయ్యా మేలు పొందటానికి నాయన మీరు మీ ద్వారా వచ్చేటువంటి ప్రతిదీ కూడా ప్రభువా మేము స్వీకరించడానికి అయ్యా నీ శిక్షలో మేము పెరగడానికి, నడవడానికి మాకందరికీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగోనైనా అంతము వరకు ప్రభువా ఇదిగోనైనా నీ సన్నిధిలో ప్రభువా నిందారహితులుగా జీవించటానికి మాకందరికీ సహాయం దయచేయండి తండ్రి. తన కుమారుని ప్రేమించినట్లుగా అయ్యా తన తండ్రి తన కుమారుని ఎలా శిక్షిస్తాడో ప్రభువా అలాగనే ప్రభువా ఇదిగోనైనా మా జీవితాల్లో కూడా ప్రభువా వస్తున్న ప్రతి అనుభవంనైనా, ప్రతి అనుభవాల్లో కూడా నైనా మేము శిక్షణ పొందటానికి ప్రభువా మేలు పొందటానికి మాకు ఇవి అన్ని అనుభవాలన్నీ ప్రభువా ఇదిగో తండ్రి మమ్మలను ముందుకు నడిపించటానికి అయా సహాయపడును గాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయన. ఇదిగోనైనా ఈ మాసంలో ఏర్పాటు చేయబడిన ఈ స్తుతి ఆరాధన కూడికలో ప్రభువా ఇదిగోనైనా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభువా మా కుటుంబాలు కట్టుకోవడానికి నాయన అయ్యా మా పిల్లలను ఎలా పెంచుకోవాలో, పిల్లల్ని ఎలా ప్రభువా ఇదిగోనే వారిని ఎలా ట్రైనింగ్ చేయాలో ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి. ప్రతి మాట ఈ వినికిడిలో మా అందరి కుటుంబాల్లోనైనా అది ఫలించును గాక తండ్రి. సహాయము చేసి ప్రభువా ఇదిగోనైనా ముందున్న దినాల్లో రాబోయే దినాల్లో ప్రభువా
మేము శక్తి పొందుకొని ఆత్మశక్తితోనూ బలముతోనూ పరిశుద్ధతలోను ప్రభువా నిలిచి ఉందుముగాక. ఈ మూలపాలెం గ్రామంలోనే అనేక కుటుంబాలు ఉన్నాయి ప్రభువా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాలు అయ్యా ఇదిగో నేను రాబోయే దినాల్లో ప్రభువా నీకు సాక్షులుగా మార్చబడుదురుగాక. వారి కుటుంబాలు నేను వారి పిల్లలు కూడా ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా సాక్షులుగా ఉండటానికి ప్రభువా ఒక తీర్మానమునైనా ఈ దినమునైనా నీ బిడ్డలందరినీ ఆ తీర్మానాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించి స్థిరపరచండి నా తండ్రి. నీ కృప చేత నింపమని ప్రభువా ఇదిగోనైనా ఏర్పాటు చేయబడి ఈ కూడిక అంతటిలో ప్రభువా మీరు ఇంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని అందించిన మీ దాసులను ప్రభువా ఇంకను బలపరచండి నాయనా. ఈ పరిచర్య అంతటిను ఆశీర్వదించండి నాయనా. విస్తరింపచేసి ఇంకను అనేక ప్రాంతాల్లో అనేక లక్షల మందికి ఆశీర్వకరంగా ఈ పరిచర్య ఉండును గాక తండ్రి. నీ దాసుని కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగనే ఇదిగోనైనా ఈ గుడికి ఏర్పాటు చేయడానికి నాయనా నీ బిడ్డలు ప్రభువా బాబురావు గారిని బట్టి అలాగనే తన కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. వారు నాయన ప్రేరేపించబడి నాయన ఇదిగో తండ్రి ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ఇచ్చిన ఈ సహకారాన్ని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిలో బలపరచండి, కృపచేత నింపమని నీ దాసులను కూడా ప్రభా నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు కృపయు ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము కాపుదలి నడిపింపు మనకును భూలోకమందు ఉన్న సత్య సాక్షులకు తోడుగా ఉండి కాచి కాపాడి బలపరచి స్థిరపరచి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి సిద్ధపరచునుగాక. ఆమేన్. కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనకు ఎల్లప్పుడూ విజయమని గ్రహిస్తున్న పరమ తండ్రి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభు అయిన యేసయ్యా త్వరగా రమ్ము, మారానాథా యేసునాథా వేగమే రావయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీలో ప్రతి ఒక్కరితో ఉండి బలపరిచి నడిపించునుగాక. ఈ కూడిలోనికి మనం ఆహ్వానించిన బాబురావు గారికి వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. మూలపాలెం దేవుడు అత్యధికంగా ఆశీర్వదించునుగాక. యూట్యూబ్లో ZGM మీడియా అని ఛానల్ ఉన్నది. మీరు అది ఓపెన్ చేసిన యెడల మీకు అనేక సందేశములు పాటలు అన్నీ మీకు వినుటకు దేవుని మహిమపరచుటకు అవకాశం ఉన్నది. మీరు అది వినాలని మా మనవి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు.